దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 31వ వాక్యం. నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను, మన అందరి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువుగాక. నీవొక్కడవే మా అందరి హృదయములను ఎరిగిన దేవుడవు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా ఒకసారి. ఇక్కడ ఒక వాక్యాన్ని చదువుకున్నాం. అది ఏమని అంటే, నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలమును దయచేయుదువుగాక. దేవుడు మన అందరి హృదయాలను ఎరిగి ఉన్నాడు. రకరకాలుగా ఈ మాటలు రాస్తున్నాయి. అన్నీ కలిపి ఒక వాక్యంలో పొందుపరిచాడు. మన అందరి హృదయాలను ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఆయన మాత్రమే ఎరిగి ఉన్నాడు. ఎరిగి ఉన్న దేవుడు ఏం చేశాడు అంటే, ఆయన మార్గములలో మనం అందరము నడిచేటువంటి ఒక భాగ్యాన్ని మనకిచ్చాడు. ఆయన మార్గములలో ఆయన్ని వెంబడించేదానికి కృపనిచ్చినటువంటి దేవుడు మన అందరి సకల ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తూ తీసుకెళ్తున్నాడు. మన అందరికీ ప్రవర్తన ఉంది. ఒకరొకరికి ఒక విధమైన ప్రవర్తన ఉంది. కొందరికి 4-5 రకాల ప్రవర్తనలు ఉంటాయి. రకరకాల నడవడిలు మనుషులు కలిగి ఉంటారు. కనుక వాక్యం ఉంటుంది, నువ్వు ఎలాగూ ప్రవర్తించినా మా అందరి ప్రవర్తనకు తగిన ప్రతిఫలమును నీవు దయచేస్తావు. చదువుకునేటప్పుడు సరదాగా చదువు మీద శ్రద్ధ లేకుండా ఇక్కడ ఈ స్నేహితుడు అక్కడ ఆ స్నేహితుడు అని అనవసరంగా అటు ఇటు తిరిగితే రిజల్ట్ వచ్చినప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కానీ అయినా ఫెయిల్ అయ్యావు నాయన అని వస్తుంది. అప్పుడు చదివింటే బాగుండేదని అప్పుడు నువ్వు బాధపడితే ఏ ఫలితం లేదు. నీ ప్రవర్తనకు వచ్చే ఫలితాన్ని అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నీ ప్రవర్తన అనేది దేవుని మార్గములలో నడిచేదిగా నీవు ఉండాలి. అలాంటి మనసు నీవు ఎప్పుడైతే కలిగి నీవు ప్రవర్తిస్తావో దానికి తగిన ఫలాన్ని నీవు తప్పక అనుభవిస్తావు. మంచైనా చెడైనా ప్రతిఫలం అయితే కంపల్సరీ. అందుకని ఆ పొందేది ఏదో శిక్షా విధికి కారణమైనదిగా కాకుండా ఆశీర్వాదానికి దీవెనకు అర్హతను కలిగించేదిగా మనం ప్రవర్తిస్తే అది మనకు, మన కుటుంబాలకు, మనల్ని బట్టి ఈ ప్రాంతం అంతటికి మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి రకరకాలైనటువంటి నడవడి, రకరకాలైన ప్రవర్తన, నువ్వు ఎలాగున్నా, వాక్యాన్ని విన్నా వినకపోయినా, నేను పిలిస్తే పలికినా పలకపోయినా నీ ప్రవర్తనకు తగిన ప్రతిఫలం అంటూ ఒకటి ఉంది. ఆ ప్రతిఫలం అంటూ ఉందన్న సంగతిని తెలుసుకొని భయపడబట్టే ఎక్కడికి వెళ్ళినా దేవుని ఎదుట ఏది ఎంత బరువు ఆయన కొరకు మోయగలమో దాన్ని మోస్తూ సిలువనెత్తుకొని ఎటు వెళ్తే ఎటు తీసుకెళ్తే దేవుడు అటు వెంబడించి పోతూనే ఉన్నాం. మీరు ఆమెను చెప్పుంటే బాగుండేది. కష్టపడ్డారు. మొత్తం మీద తగిన ప్రవర్తనకు తగిన ప్రతిఫలము అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రతిఫలము పొందాలంటే దీనికి తగిన నడవడి, నీ మాట, నీ క్రియ ప్రతి ఒక్కటి కూడా ఏమై ఉండాలి, అది దైవ సంబంధమైనదిగా అయి ఉండాలన్న సంగతిని వాక్యము మనకు బోధిస్తుంది. సరే, ఎలా ప్రవర్తించాలి? మంచి ప్రవర్తన ఫలం పొందాలంటే
మంచి ప్రతిఫలం పొందాలంటే మనకు తగినది ఏది? తగిన ప్రతిఫలం కదా. మరి మంచిది ఏది? మనం నడవవలసిన విధానం ఏది? కొన్ని సంగతులు ఈ పునరుద్ధాన దినాన కొన్ని సంగతులు ఇందుని గురించి మనం బైబిల్ గ్రంథంలో నుండి చదువుకోగలిగితే చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. ఎఫెసీ 4:3. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ మీరు నడుచుకొనవలెను. చాలు. తలకు పైకెత్తండి. లుక్ ఎట్ మీ. వాక్యం ఉంటుంది ఏమని అంటే, మీరు పిలువబడ్డారే ఆ పిలుపుకు తగినట్లుగా. దేవుడు సేవకుల్ని సేవలో ఉండేదానికి పిలిచాడు. విశ్వాసుల్ని విశ్వాస జీవితంలో ఉండేదానికి పిలిచాడు. ప్రతివాడు దేని కొరకు పిలువబడ్డాడో, స్వార్థ కొరకు పిలువబడ్డావా? సంఘానికి కాపరిగా పిలువబడ్డావా? సేవకుడితో నడిచేదానికి పిలువబడ్డావా? ఒక మంచి సహకారిగా ఉండేదానికి పిలువబడ్డావా? సంఘానికి ఒక స్తంభంలాగా పిల్లర్లాగా నిలబడటానికి పిలువబడ్డావా? సేవకుని వెంబడించడానికి పిలువబడ్డావా? నీ మూలంగా ఇతరులు ప్రభు దగ్గరకు వచ్చేదానికి పిలువబడ్డావా? నువ్వు ఏ దాని కొరకు పిలువబడినా దానిలో నమ్మకత్వము కలిగి దానికి తగిన ఫలము, తగిన ప్రతిఫలము పొందేదానికి నువ్వు పిలువబడ్డవాడి సంగతిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వాక్యం అంటుంది, నీవు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నీవు లోకంలో బ్రతకాలి. ఎంతమంది అలా బతుకుతున్నారు? నేను పిలువబడిన పిలుపుకి తగినట్లుగా ఉన్నానయ్యా అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఒక వ్యక్తిని పిలవకపోతే ఈ భూమి మీద ఎవడు ప్రభు దగ్గరికి రాడు. దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించకపోతే, ఏం చేయకపోతే, పలకండి నోరు తెరిచి హల్లెలూయా. అందరూ షేక్ హ్యాండ్ తీసుకోండి. అందరూ ఒకరొకరు పక్కన వాళ్ళు షేక్ హ్యాండ్ తీసుకోండి. ప్రభుని నేను పిలిచాడని చెప్పండి. ప్రభుని నేను పిలిచాడని చెప్పుకోండి. ఒకరికొకరు చెప్పుకోండి. ఇన్ని విన్యాసాలు చెప్పించాల్సి వస్తుంది మిమ్మల్ని అల్లరి చేయాలంటే. పొద్దున్నే ఎక్కించి వచ్చినట్టున్నారు. కిటికీ దగ్గర చల్లగా గాలి తోలుతుంది, ప్రాణం ఎటో పోతుంది. మీకు ఎన్ని గుండెలు కాకపోతే అరిసేవాడు అరుస్తుంటే చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. ఫ్లోరింగ్కి కూర్చునేదానికి మెటల్ ప్లేట్లు వచ్చాయంట. మెటల్ ప్లేట్లు అవి ఫ్లోరింగ్ వేసిన తర్వాత స్విచ్ చేస్తే లైట్గా మైల్డ్ ఎర్త్ వస్తుందంట. ఇటన్ లేవు అటన్ లేవు. భవిష్యత్తులో అట్టాటి కొని పెడితే బాగుండు యేసు ప్రభువుల వారు. నేనైతే మంచి అది పెడతా. మళ్ళీ సౌండ్ కూడా అక్కడ మంచి దానికి హెవీ. నేను సీరియస్గా చెప్తే మీరు నవ్వి నన్ను చెడగొడుతున్నారండి బాబు. ఏం చేద్దాం మరి? సరే, దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా మనం బ్రతకాలి అని వాక్యం అంటుంది. పిలుపుకు తగినట్లు ఏముంది దాంట్లో అని చూస్తే అక్కడ రాసున్న మాట, పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతో నడుచుకోవాలి. దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము ఎక్కడ దొరుకుతాయి పాస్టర్ గారు? ఆయుర్వేదం కోట్లో దొరుకుతాయి. దీర్ఘశాంతం అదట్టు ఉంటుంది. సంపూర్ణ వినయమా? ఎక్కడ దొరకలేదే. సాత్వికమా? మన దేశంలోదేనా అన్నట్టుగా కాక, ప్రతిఫలాన్ని నీవు ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకొని మంచి ప్రతిఫలాన్ని పొందగోరుతావో, ఇవి ఏంటో నీకు తెలియకపోయినా వీటిని తెలుసుకొని కనుగొని వాటిని వెంబడించగలుగుతావు. ఆ మనస్సు అనేది మనకెప్పుడు కావాలి. కాబట్టి మొదటిగా మీరు మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పిన సంగతులన్నీ చివరిలో అప్పచెప్తేనే ఇంటికి వెళ్తారండి, లేదంటే ఉండిపోతారండి. దేవుడు మనల్ని దేనికి పిలిచాడు చెప్పండి? మనల్ని దేనికి తగినట్లుగా ఉండాలని వాక్యం అంటుంది. పిలుపుకు తగినట్లు. అందరూ చెప్పండి, పిలుపుకు తగినట్లు. కాబట్టి ఈ పిలుపుకు తగినట్లుగా మనం ఉండాలి అంటే మనలో సంపూర్ణ వినయము, సాత్వికము, దీనత్వము అనేటువంటి
క్రీస్తులో ఉండే ఈ సుగుణాలు మనము కలిగిన వాళ్ళముగా లోకంలో మనం బ్రతకాలి. అప్పుడే మనకు మంచి ప్రతిఫలం అనేది కలుగుతుంది. ఇందుని గురించి లేఖనము ఏమంటుంది? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10-11 వాక్యాలు చూడండి. కొలస్సీ 1:10. ఎన్న వాక్యం అది? చదవండి. కొలస్సీ 1:10. ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారుని, చదువు అక్కడి నుంచి, ప్రతి సత్కార్యంలో సఫలలగుచు దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా మీరు నడుచుకోవాలి. హల్లెలూయా. ఏది ఆయనకు తగినదో చెప్పండి అంటే, నీవు అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపరచాలి, అన్ని విషయాల్లో ప్రభువును ఆనందింపజేయాలి. మనం పొద్దున్న లేస్తే మాట్లాడతాం, నీ మాటను బట్టి ప్రభు ఆనందించాలి, నీ క్రియలను బట్టి ప్రభు ఆనందించాలి, నీ యథార్థతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ కలిగినటువంటి వాటన్నిటిని బట్టి ప్రభు ఆనందించేటట్లుగా అన్ని విషయాలలో నిన్ను బట్టి ప్రభు సంతోషపడాలి. ఆ విధంగా నీవు నడుచుకోవాలి. అందుకే నిన్ను పిలిచాడు. నీవు పిలువబడినటువంటి ఈ పిలుపులో ప్రభువును సంతోషపరిచేటువంటి విషయాలన్నీ కూడా దాగి ఉన్నాయి కనుక ఇవి నీవు కలిగి ఉన్నప్పుడే పిలుపుకు తగినట్లుగా నీవు ప్రవర్తించే వ్యక్తివిగా ఉంటావు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి మొదటిగా దేనికి తగినట్లుగా మనం బ్రతకాలి ఈ లోకంలో అంటే పిలుపుకు తగినట్లుగా. దేనికి తగినట్లుగా? పిలుపుకు తగినట్లుగా. ఒకటొకటిగా మీరు మనసులో పెట్టుకోవాలండి. రెండవదిగా మరో విషయాన్ని చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12-13 వాక్యాలు చదవండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులు అయిన వారికి తగినట్లుగా దయాళుత్వమును వినయమును. చాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం ఏమంటుంది అని చూస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు ప్రియులు అయిన వారికి తగినట్లుగా నీవు ప్రవర్తించాలి. మొదటిది దేనికి తగినట్లుగా ప్రవర్తించాలి? పిలుపుకు తగినట్లు. బాగా చెప్పారు. చివరిలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు దేనికి తగినట్లు ప్రవర్తించాలి చెప్పండి. మీ వాయిస్ వినపడాలి ఇక్కడ దాకా. ఈ పూట కొంచెం ఉపయోగించండి, పర్లేదు. కానీ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. రెండవదిగా ఏమంటుంది వాక్యము అంటే, పరిశుద్ధులకు తగినట్లుగా. దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులు కొన్ని మాటలు రాస్తున్నాయి కదా. పరిశుద్ధులకు తగినట్లుగా నేను ప్రవర్తించాలి అన్న మాట మీరు మనసులో పెట్టుకోండి చాలు. పరిశుద్ధులకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. పరిశుద్ధులు ఎలాగుంటారు? పరిశుద్ధమైన జీవితం అంటే ఎలాగుంటుంది? క్రీస్తుని వెంబడించేటువంటి అనుభవం అంటే ఎలాగుంటుంది? ప్రపంచానికి పరిశుద్ధతను ప్రకటించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వెంబడించే నీలో నుండి పరిశుద్ధత రావాలి కనుకనే ఆయన వచ్చి మరణించి రక్తము చిందించి రక్షణ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇక మన నుండి పరిశుద్ధత లోకానికి అక్కర్లేదనుకుంటే ఆయన ఉండేవాడు. ఆ పని మనకు అప్పగించాడు కనుక ఆయన చిత్తాన్ని చేసి ముగించాడు. ఇప్పుడు లోకానికి పరిశుద్ధత ఎలాగుంటుందో తెలియాలంటే ఆయన చేత పిలువబడిన నిన్ను బట్టి లోకాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. లోకం గ్రహించాలి. పరిశుద్ధులు ప్రియులు వాళ్ళకి తగినట్లుగా దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఇందుకొరకు ఏర్పరచుకున్నాడు. మనం పరిశుద్ధులముగా బ్రతికేదానికి, ప్రియులముగా మనం బ్రతికేదానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ తల్లులు కళ్ళు పూసుకొని ప్రార్థనాపూర్వకంగా అంటున్నారు. పర్లేదమ్మా, కళ్ళు తెరిచినండి మామూలుగానే చాలు. లేదంటే మళ్ళీ ఇంకోసారి షేక్ హ్యాండ్ ఇప్పియాల్సి వస్తుంది. హల్లెలూయా. చెప్పండి, వాయిస్ వాల్యూమ్ పెంచండి. అరిసేసి గొంతు నాకు నొప్పెట్టాలి కానీ మీకేమండి బాబు, గట్టిగా చెప్పండి ఒకసారి. ఇంత సౌండ్ దాచుకుని ఎట్ట తాళం వేసేదానికి మనసు ఒప్పుతుందండి మీకు? నాదస్వరం ఊదితే ఎంతటి మిడినాగానే బయటకు వచ్చి డ్యాన్స్ ఆడాల్సిందే. మీరు హల్లెలూయా చెప్పి స్తోత్రం చెప్పి నాట్యం ఆడుతూ ఉంటే పిచ్చెక్కి బండ్లను అక్కడ ఆపుకొని వచ్చి పొలంలో పడి కూర్చోవాలి ఇక్కడ.
నాదస్వరం ఊదితే ఎంతటి మిడినాగైనా, మరి దానికే అటువంటి ఇది ఉంటే నాదస్వరానికి మీ నోట నుండి వచ్చేటువంటి ప్రభువుని స్తుతించే స్తుతి శబ్దానికి ఎంతటి బలం ఉండాలి, దాన్ని గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులు అయిన వారికి తగినట్లుగా లోకంలో మనం బ్రతకాలి. ఎలాగా అని చూస్తే ఏం రాస్తున్నాడు అక్కడ, మీరు జాలి కలిగిన మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. మరలా ఇదే మాటలు వస్తున్నాయి. ఈ క్రీస్తుతో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మనము కలిగి ఉండాలని చెప్పి వాక్యము మన విషయమై కోరుకుంటుంది. కాబట్టి పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించాలి. ఇక్కడ చూస్తే పరిశుద్ధులకు తగినట్లుగా, ఎందుకు పరిశుద్ధులు ప్రియులు అయిన వారికి తగినట్లుగా బతకాలంటే దేవునితో ఏర్పరచుకున్న వాళ్ళు ఇలాగే ఉంటారు, వాళ్ళ జీవితం ఇలాగే ఉంటుంది, వాళ్ళ భక్తి, వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ ఆత్మీయత ఇలాగే ఉంటుంది అని నిన్ను చూసి లోకం గ్రహించేటట్లుగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక నీవు ఏది తగినదో గ్రహించి పరిశుద్ధులకు తగినట్లుగా నీవు బ్రతకమని వాక్యము మనకు బోధిస్తుంది. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి దైవ సంబంధమైనటువంటి ఆ అనుభవం ఎలా ఉంటుంది, పరిశుద్ధులు ఎలా ఉంటారు, ప్రియులైనటువంటి వారు ఎలా ఉంటారు, పరిశుద్ధులకు ప్రియులకు తగినట్లుగా అంటే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఒకరి గురించి దైవజనుడు సంఘానికి రాస్తున్నటువంటి మాట ఏమిటి? రోమా పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. కేంక్రేయలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలైన ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన ఏమైనా కావలసిన ఉన్నేడలా సహాయము చేయవలనని ఆమెను గురించి సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉన్నది. హల్లెలూయా. కేంక్రేయలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలగో ఫీబే అను మన సహోదరి అని రాస్తున్నాడు. ఏమండి, ఈ కేంక్రేయలో ఆ సంఘంలో ఇక సహోదరి ఒకటే ఉందా? ఎవరు లేరా? మరి ఎందరు ఉన్నా ఈమె ఒక్క పేరే మెన్షన్ చేసేదానికి కారణం ఏమిటి? ఈమె మీ దగ్గరకు వస్తే ఈమెను ఎలా మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఆమె స్పిరిచువల్ స్టాండర్డ్ ఏంటి మీకు తెలుసా? ఆమె వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎలాంటిదో మీకు తెలుసా? ఆమెను ఎంత గణపరచాలంటే అని చెప్పి సేవకుడు ఏమని రాస్తున్నాడు అని చూస్తే, ఆమెను పరిశుద్ధులకు తగినట్లుగా ఆమెను చేర్చుకోరండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి తగినట్లుగా? పరిశుద్ధులు ప్రియులు అయిన వారు తగినట్లు ఎలా ఉండాలో ఈ ఫీబేను గురించి మనం నేర్చుకోవాలి. ఈమెను మీరు ఎలా చేర్చుకుంటారు అంటే పరిశుద్ధులు ప్రియులు అయినటువంటి వారికి తగినట్లుగా ఆమెను మీరు చేర్చుకోనండి. ఎందుకనండి అంత ఘనత ఆమెకి? ఎందుకని అంత ఘనత ఇవ్వాలి? మీరంటే మీ సంఘంలో ఉంది కాబట్టి అక్కడ ఇస్తారేమో, మా దగ్గరకు వచ్చినా అంత గొప్ప చేసి మాట్లాడుతున్నారు ఎందుకని కారణం చెప్తారా అంటే వాక్యం అంటుంది ఏమని? ఆమెకు మీ వలన కావలసినది ఏమైనా ఉన్న ఎడలా సహాయము చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉన్నది. హల్లెలూయా. అనేకులకు నాకు సహాయురాలై ఉన్నది ఫీబే. కాబట్టి ఈమె పరిశుద్ధులకు తగినట్లుగా మీరు చేర్చుకునే దానికి అర్హత కలిగిన వ్యక్తి. మీరు ఎవరికి సహాయులై ఉన్నారు? మీ సేవకునికి, నీ పరిచర్యకు, నీ ఇంటికి, నీ సంఘానికి సహాయునిగా సహాయురాలుగా లేకపోతే ఇక ఇతరులకే ఉండగలుగుతారు? ఎవరికి సహకారంగా ఉండేటువంటి వ్యక్తులుగా మీరున్నారు? మీలో ఫీబే లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి మనసు కలిగినటువంటి స్వభావాన్ని నేను కలిగి ఉన్నానని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి నీ ఆత్మీయత అనేది ఏమై ఉండాలంటే ఇతరులకు నీవు సహకారిగా ఉండేటువంటి ఒక మనసు నీలో ఉండాలి. ఎందుకని? పరిశుద్ధులు ఇలాగే ఉంటారు. పరిశుద్ధులకు తగినది ఇదే. కాబట్టి ఆమెను చేర్చుకోనండి, ఆమెను చేర్చుకోనండి. నా దగ్గరికి ఒక కుటుంబం వచ్చిందండి. చాలా రోజుల కిందట ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆ ఊరిలో ఉండేటువంటి సేవకుడు నాకు ఫోన్ చేసి,
నాతో అన్నాడు, అన్నా ఈ రోజు వరకు ఈ పరిచర్య ఇట్లా ఉంది అంటే ఏమీ లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఒక కుటుంబం కారణం. వాళ్ళు వాళ్ళ కుటుంబం కంటే సంఘాన్ని చూసేవాళ్ళు, సంఘ క్షేమాన్ని చూసేవాళ్ళు అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మీ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నారు. ఆయన చిన్న ఉద్యోగం చేస్తాడు, అక్కడికి మార్చారట. వాళ్ళని కాస్త మీరు దృష్టించండి, కాస్త జ్ఞాపకం చేసుకొని కాస్త పలకరించండి, తిరుగున్నప్పుడు వెళ్ళొస్తూ ఉండండి. సరే అనుకున్నాను. వాళ్ళు వచ్చారు, నన్ను పలకరించారు, గుంపులో వెళ్ళిపోయారు. వెళ్దాం అనుకున్నాను, కుదరలేదు. 1-2 నెలలు, 1 నెల గడిచిపోయి 2 నెలలు జరుగుతూ ఉంది. తర్వాత ఏదో ఒక మీటింగ్ రావాల్సి వచ్చి ఆ సేవకుడు వచ్చాడు. ఆ సేవకుడు రాగానే పాత పాస్టర్ కదా, వాళ్ళు కూడా వచ్చి కలిసి పలకరించుకున్నారు. ఎప్పుడైతే ఒకరినొకరు చూసుకున్నారో ఈ భార్యాభర్తల్ని, వాళ్ళ కుటుంబాన్ని చూడగానే ఈ సేవకుడికి కుండ పగిలిపోయినట్లుగా జలజలామని కన్నీళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చేసేయండి. ఆయన చేతులు పట్టుకొని, అన్న ఎలాగున్నారు, అమ్మ ఎలాగున్నారు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏమైంది వీళ్ళకి, బాగానే ఉన్నట్టు ఇప్పటిదాకా. వాళ్ళ సహాయము ఎంతో పొందిన నాకు తెలుసు, నీకు తెలియదుగా. వాళ్ళు నాకును అనేకులకు ఏమై ఉన్నారు, సహాయులై ఉన్నారు. కాబట్టి ఇలాంటి కుటుంబాన్ని మరలా నేను సంపాదించుకోలేకపోయాను. ఈ రోజు వరకు నాకు లేరు, ఎన్ని ఊళ్ళు తిరిగినా దొరకలేదు. అలాంటి కుటుంబం అంటే నాకు ఆశ్చర్యమైపోయిందండి. ఒక దైవజనుని గుండెల్లో ఇంతటి ప్రేమను సంపాదించుకొని, ఇంతటి స్థానాన్ని సంపాదించుకొని ఆ కుటుంబం దూరం అయిపోయిందన్న వేదన నెలలు సంవత్సరాలు గడిచినా వాళ్ళని మర్చిపోలేక నాకు అనేకులకును సహకారులుగా ఉన్నవాళ్ళు అనేటువంటి మాట వచ్చిందంటే ఆ కుటుంబం ఎంతగా దేవుడితో, దేవుని సేవకునితో, సంఘముతో వాళ్ళు కలిసి ఉన్నారు, సహకారులై ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. ఎలా సహకారులుగా ఉండాలో మనకు తెలియదు, కానీ దేవుని వాక్యాన్ని విన్నప్పుడు అలాంటి హృదయం కలిగిన వారమై మనము కూడా మరో సహకారుల కుటుంబంలాగా, మరో ఫీమేలాగా, మరో ఆత్మీయులుగా మనం మార్చబడితే ఆ ఆశీర్వాదము, దీవెన నీవు ఎప్పుడు నీకు అవసరమో తగిన సమయానికి నీ ప్రవర్తన ఫలం నీవు కోసుకుంటావు. హల్లెలూయా. దాన్ని నీవు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. దాన్ని నీవు సంపాదించాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఫీబే అని మన సహోదరిని మీరు చేర్చుకోండి. ఎలా చేర్చుకోవాలి? పరిశుద్ధులకు తగినట్లుగా. ఎందుకంత ఘనత? అనేకులకు, నాకును ఆమె ఏమై ఉంది? సహాయురాలై ఉంది. సహాయురాలై ఉంది కనుక ఆమె ఏం చేస్తుంది? నన్ను ఎప్పుడు ఆమెను మర్చిపోయేటువంటి జ్ఞాపకాలు ఎవరికి లేవు అని ఫీబేను తలంచుకొని వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు. ఆమెను గురించి ఒక సిఫారసు లెటర్ రాస్తున్నాడు, ఆమెను చేర్చుకోనండి. మీ వలన ఏమైనా అయితే, ఏదైనా సహకారం ఆమెకు అవసరమైతే అనుమానించకుండా, నాకు కొత్తలు కదా పరిచయం లేదులే అనకుండా, వాళ్ళ సహకారం చాలా గొప్పది, నాకు చేస్తే మీకు చేసినట్టే కదా పాస్టర్ గారు, అందుకని మీరు ఏదైనా వాళ్ళకి సహాయం చేయగలిగితే వాళ్ళని చేయండి. ఎంతటి మనసు వాళ్ళు సంపాదించుకుంటే. ఒక విశ్వాసాన్ని గురించి ఈ లెటర్లో ఆయన ఆ మాట రాయాలి వాళ్ళ గురించి. గనుక నీవు రావటం పోవటము కాదు, కానీ నీవు ఎంత సహకారిగా ఉన్నావు అనేది ముఖ్యం. అది దేవుడు చూస్తున్నాడు. గనుక మీరందరూ ఫీబే వంటి సహకారులుగా ఉందురుగాక. హల్లెలూయా. ఆ మనసు మనకు కావాలి. సహకారుగా ఉండేటువంటి హృదయం ఒక వ్యక్తి కలిగితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఏ విధంగా నడుచుకుంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, దేనికి తగినట్లుగా ఉంటాడు ఆయన రాస్తాడు. అనేక విషయాలు రాస్తూ పౌలు గారు అంటారు, ఫర్ టు మీ టు లివ్ ఈజ్ క్రైస్ట్, ఐ కెన్ స్పెండ్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు కొరకు ఒక వ్యక్తి బ్రతికింది నిజమే అయితే తన కలిగిన సమస్తాన్ని ప్లస్ తనను తాను క్రీస్తు కొరకే వ్యయపరుచుకుంటాడు. తన సమస్తము కూడా క్రీస్తు కొరకు ఖర్చు పెడతాడు. ప్రాణమైన, జీతమైన, జీవితమైన, తన కలిగినదైనా, ఒంట్లో ఓపికైన, నమ్మకమైన, యథార్థతైన ప్రతి ఒక్కటి. అలాంటి సహోదరులు వయసు చిన్నదైనా వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ సహకారం అనేది చూసి చేతులతో దండం పెడదామా అని అనిపిస్తుంది అంటారే. అలాంటి వాళ్ళను దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు. నా దేవుని కృప మీరు అలాగున ఉందురుగాక.
హల్లెలూయా. దేనికి తగినట్లుగా మనం ఉండాలి చెప్పండి. మొదటగా ఏం చెప్పాను? పిలుపుకు తగినట్లుగా మనము ప్రవర్తించాలి. రెండవది చెప్పండి, పరిశుద్ధులకు తగినట్లుగా మనం బ్రతకాలి. బాగానే క్యాచ్ చేస్తున్నారండి. చూద్దాం చివరిలో ఎన్నప్ప చెప్తారా. మూడవదిగా మరొక మాట చూద్దాం. చూడండి ఏంటది? తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా దేనికి తగినట్లుగా మనం ఉండాలట? దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలే కానీ పురుషులే కానీ వాళ్ళకి తగినట్లుగా. ఇప్పుడు స్త్రీలు పక్కన పెడితే పురుషులు కూడా సంఘంలో ఉన్న సంఘం దేంతో పోల్చబడింది? స్త్రీతోనే పోల్చబడింది, పెళ్లి కుమార్తె గనక దైవభక్తి గల వారమని చెప్పుకునే వాళ్ళకి తగినట్లుగా మనమందరము దేవుని వాక్యానికి తగినట్లుగా మనం బ్రతకాలి. లోకల్లో దాన్ని తగినట్లుగా మనం ఉండగోరాలి. దైవభక్తి గల వారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా ఎలా ఉండాలి? వాళ్ళట సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. అందుకే దేవుడు మనల్ని రమ్మని పిలిచాడు. సత్క్రియల చేత అలంకరించుకోవాలి. దైవభక్తి గల వారు మన స్త్రీలకు చెప్పుకునేందుకు తగినట్లుగా మనం బ్రతకాలి. ఈరోజు మనం భక్తి కలిగిన వాళ్ళం. భక్తి కలిగిన వాళ్ళమేనా? పలకరేటి భక్తి కలిగిన వాళ్ళని హల్లెలూయా చెప్పండి. భక్తులు కొంచెం జర తక్కువైన వాళ్ళు గట్టిగా చెప్పండి. అబ్బో ఇంత అలర్ట్గా ఉన్నారే. చాలా మీ హుషారుకి మెచ్చితని. దైవభక్తి గల వారు మనం చెప్పుకునే వారికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి. ఈ దైవభక్తి అనేటువంటిది ఏం చేస్తుంది? అది మనల్ని ఎలా నడిపిస్తుంది? ఏం చేస్తున్నటువంటి విషయాలు కాస్త మనం ఆలోచన చేస్తే, భక్తి అనేది ఎలా బ్రతకాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిలబడాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎంత సమయం స్పెండ్ చేయాలి, ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, ఒక పరిధితో కూడుకున్నది భక్తి అనేది. ఈ భక్తి అనేది పరిధితో కూడుకున్నది. ఈ పరిధి లేకపోతే భక్తి ఉన్న అదేమవుతుంది అంటే విలువలేని భక్తిగా మారిపోతుంది. భక్తి బాగానే ఉంది భక్తే, కానీ అది ఒక క్రమంతో కూడుకున్నదైతే దానికి వాల్యూ పెరుగుతుంది. క్రమము అనేది లేకపోతే ఏం జరుగుతుంది? దానికి ఉన్నటువంటి విలువ అది కోల్పోతుంది. కాబట్టి దైవభక్తి గల వారు మనం చెప్పుకునే స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత, పలకండి ఏ క్రియల చేత? ఏం చేయాలి సత్క్రియల చేత? సత్క్రియలని తీసుకెళ్ళి ట్రంక్ పెట్టెలు పెట్టి తాడకైనా తాళం వేయాలా? ఏం చేయాలట? అలంకరించుకోవాలి. అంటే నీకు అలంకరణ నీ సత్క్రియలే. ఏవి సత్క్రియలు? దేవుని వాక్యములో నుండి ఏవి చేయాలంటున్నామో అవి చేయటమే సత్క్రియ. ఏవి మానుకోవాలనుకుంటున్నామో మానుకోవటమే సత్క్రియ. ఈ సత్క్రియ నీవు కలిగి ఉంటే నీ తల పైకెత్తుతుంది. ఈ సత్క్రియ నీ ఘనతనిస్తుంది, నిన్ను గొప్ప చేస్తుంది, హెచ్చిస్తుంది. ఈ సత్క్రియ నీలో లేకపోతే, నీలో లేని ఈ సత్క్రియ లేని కారణం చేత అదే నిన్ను విలువ లేనిదిగా పోగొట్టుకునేదిగా చేస్తుంది. కాబట్టి కాపాడుకోవటము, పోగొట్టుకోవటం ఈ రెండు కూడా నీ చేతిలో ఉన్న పని. మరి ఏమవ్వాలనుకుంటున్నావు? పోగొట్టుకోవడము గొప్ప సంగత, కాపాడుకోవడం గొప్ప సంగత. కాబట్టి సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు అంటే ఏంటి చెప్పండి? మీరు చేసే సత్క్రియలు చెప్పండి. తెలియని వద్దు కానీ, తెలియని సబ్జెక్టులు మనకెందుకు? మీరు చేసే సత్క్రియలు ఏంటి చెప్పండి. అమ్మా, అమ్మగారు చెప్పమ్మా. మాట్లాడుతున్నావు, నన్ను తిడుతున్నావా? సత్క్రియలు ఇవేంటి సత్క్రియలు అంటారండి? తెలిసిన వాటి చెప్పండి. ఏవి సత్క్రియలు? ఎవరికేం తెలియదా? మరి ఎందుకంత ఆలస్యం చేస్తాను? ఇప్పటిదాకా కోపం వచ్చినట్టుంది వాళ్ళ మీద. వదిలేసి సమాధానాన్ని సంపాదించుకున్నావు. దేవునికి స్తోత్రం. సత్క్రియ. ఎవరిని ఎలా గౌరవించాలి, పెద్దల్ని ఎట్లా గౌరవించాలి, నిజమే కదా సత్క్రియ. ఇంకా సరే, మీరు చేసే సత్క్రియలు అంటే చెప్పండి.
మీకేం పెద్దగా తెలియదు కానీ కొత్తగా ఇబ్బంది పడుతున్నారు. మీరు చేసే సత్క్రియలు అంటే చెప్పండి. అయిపోయింది, ఒకటే చెప్పాలి, నీకు ఛాన్స్ లేదు, నువ్వేం చెప్పకూడదు. మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం, వాళ్ళు కూడా బతకనిద్దాం. చెప్పండి అమ్మా. అవసరతలో ఉన్న వాళ్ళకి చేశారు ఏమన్నా? నన్ను కూడా జ్ఞాపకం పెట్టుకో తల్లి, మంచిదాన్ని దొరికేవు. ఇంకా అల్లు చెప్పండి. అది తప్పితే రెండోది రావట్లా. చెప్పండి సత్క్రియ, మీరు చేసే సత్క్రియలు చెప్పండి. ఏం చేయట్లేదా? ఒకటే, మళ్ళీ రెండోది చెప్పకూడదు. ఒక మార్కు సంపాదించు, రెండో చెప్తే ఉన్నది పోతుంది. చెప్పండి. ఇంత సాగతీయాల తాడగట్లాగాలి నేను బయటికి చెప్పు అని సేవల సహకారులుగా ఉండాలి. ఇంకా చూడండి, సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. సత్క్రియ అనేది నీకు అలంకరణ ఇస్తుంది. సత్క్రియ అనేది నీ ఘనతనిస్తుంది. సత్క్రియ లేకపోతే ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలకు విలువ లేదండి. ఈ విలువ, ఘనత సేవకుని హృదయంలో ఒక ప్రేమ అనేది కలిగేదానికి కారణము సత్క్రియ. కాబట్టి నీవు సత్క్రియల చేత అలంకరించుకోవాలి అంటే అది ఎట్లా చేయాలి? అలంకరించుకునే వాటితో అలంకరించుకోవచ్చు. సత్క్రియలు ఎట్లా తీసుకొని తగిలించుకోవాలి అని అనుకుంటారు కాబోలు. నీవు సత్క్రియను కలిగి ఉండటమే నీకు అలంకారం. ప్రైజ్ ది లార్డ్. ఎలాగుంటుంది అది? చదవండి, ఒక వాక్యాన్ని చూపిస్తాను మీకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యం. యాకోబు 1:26 చదవండి. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకోక, సహజంగా మనిషి అన్నిటి విషయంలో ముందు బయటకు వచ్చేది మాట. దేవుని వాక్యం అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు. అంటే కళ్ళెము లేకుండా, బ్రేకు బెల్లు లేకుండా, వచ్చే వాళ్ళతో పై వాళ్ళతో అవసరమా అనవసరమా అన్న వివేచన లేకుండా, ఏ విషయం ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి అనేటువంటిది లేకుండా ఊరికే మాట్లాడుతూ ఇక్కడ అక్కడ సరుకులు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఈ మాట్లాడుతూ ఆ మాటలు ఇట్టు రకరకాలుగా మాట్లాడుతూ నీ నోటికి కళ్ళము లేకపోతే నువ్వు ఎంత భక్తుడివైనా నీ భక్తి వ్యర్థమట. నేను భక్తిగా ఉన్నాను కదండి, వాస్తవమే, కానీ నీ నోటికి కళ్ళం లేదే. భక్తిగా ఉన్నట్లయితే నీ నోటికి ఏం కనపడాలి? కళ్ళం ఉండాలి. భక్తి గలవాడని చెప్పుకొనొచ్చు, నువ్వు భక్తి కలిగింది వాస్తవమే, కానీ నీ నోటి కళ్ళం లేకపోతే నీవు భక్తి కలిగి ఉన్నా అది నిష్ప్రయోజనం. అందుకని నీ మాటలు ఏమై ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. ఎలా ఉండాలి చెప్పండి? అవునంటే అవును. ఇప్పుడు మీరు అవునంటారా కాదంటారా? మీరు ఏమంటారు చెప్పండి? మీరేమంటారు? నేనది అంట. మన మాట ఏమై ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. అందుకని నీవు రహస్యంగా మాట్లాడినా, నీలో నీవు మాట్లాడుకున్నా, ఎవరు లేరులే అని ఇద్దరే కూర్చొని మాట్లాడినా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చర్చించినా ఏం జరుగుతుందో తెలుసా? దేవుని వాక్యం, నీవు మాట్లాడే ప్రతి మాట ఈ గాలిలో నిలబడిపోతుంది ప్రభు రాకడ వరకు. ఈ గాలిలో నువ్వు మాట్లాడే ప్రతి మాట నిలబడిపోతుంది. యేసు ప్రభు ఆయన శిష్యులతో మాట్లాడిన మాటలో దొరికాయట, రికార్డ్ చేస్తూ ఉన్నారట. ఏది యేసు ప్రభు వాయిస్ అని అన్ని పరిశీలిస్తూ ఉన్నారట జ్ఞానులందరూ కూర్చొని. నిజంగా ఏది యేసు ప్రభు వాయిస్ అయి ఉంటుంది అని చెప్పి అందరూ వాటిని పరీక్ష చేస్తూ ఉన్నారట. ఎందుకో మనిషి మాట్లాడిన ప్రతి మాట ఈ గాలిలో నిలబడుతుంది. వాక్యం అంటుంది, ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగుతుంది. భూమి నీ ప్రతి మాట గాలిలో ఉండిపోతుంది. ఆ మాటను బట్టి నీ మాటలు నీ ఎదుటే ఉంచి ఒక రోజున నీకు దేవుని న్యాయపు తీర్పు తీరుస్తాడు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నీవు దైవభక్తి గల వారు అని చెప్పుకునే వారికి తగినట్లుగా అవునంటే అవునో, కాదంటే కాదు అన్నట్టుగా నీవు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు,
మనం భూమి మీద ఉన్నాం కనుక మన మాటలో కొద్దిగా లిమిటెడ్గా ఉండాలి. ఎలా ఉండాలి? కొద్దిగా అవునంటే అవును, కాదంటే కాదు. ఇంతకు మించి మన నుండి ఏదైనా వస్తే నువ్వు భక్తి కలిగిన వ్యక్తివైనా ఆ భక్తి అయిపోతుంది, నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి నీ ఆత్మీయతను నష్టపెట్టుకోకుండా నువ్వేం చేయాలి అంటే కాపాడుకునే ఒక అనుభవము అనేటువంటి దాన్ని కలిగి ఉండటము మనము ఎంతైనా అవసరమైన సంగతిని మొదటిగా మనం గ్రహించాలి. దేవుడు అటు గ్రహింపును మనకు అనుగ్రహించునుగాక. ఇందుని గురించి మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తానండి. ఈమె అంటే నాకు చాలా ఇష్టం. ఈవిడ గారి గురించి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. నేను కూడా ఎటులైనా జ్ఞాపకం చేస్తూ ఉంటాను మీలాంటి వాళ్ళకి. ఏమంటుంది ఈమెను గురించినటువంటి చరిత్ర అని చూస్తే, ఒక తల్లి ఉందండి, ఒక పెద్దవిడ, అందరితో బాగానే ఉంది, మంచి విశ్వాసని పేరు కూడా సంపాదించుకుంది. ఇక వయసు పెరిగింది, ఉన్నట్టుగా ఉండి ఒకరోజు ఏమైందంటే ఏదో రోగం వచ్చింది, ఆరోగ్యం బాగలేదు. కొంతకాలం రోగంతో బాధపడి మంచంలో పడింది. మంచంలో కొంతకాలం ఉండి చనిపోయింది. ఏం జరిగింది పరిస్థితి? వాళ్ళ పాస్టర్ గారికి పరుగురులో ఉంటే పరుగురు కబురు పెట్టి ఆయన రమ్మని పిలిచారు. ఏం జరిగింది? పలానా ఆవిడ చనిపోయింది. ఏముంటుంది వాక్యము? చదవండి, ఆ వాక్యాన్ని చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 39వ వాక్యం నుండి చదవండి. వారితో కూడా వెళ్ళి, చూడండి ఒక విషయాన్ని గమనించండి. ఈమె పేరు తబిత, దొరక అనేటువంటి పేరు కూడా ఈమెకు ఉంది. ఈమె ఎప్పుడు ధర్మకార్యాలు కానీ సత్క్రియలు కానీ బాగా చేసిందట. ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసి సంఘంలో పెద్ద వయసు వచ్చింది, ఏదో తెలియని అనారోగ్యం వచ్చింది, బాధపడి చనిపోయింది. ఈమె చనిపోయిన సంగతి మనుషులు వెళ్ళి సేవకుడితో చెప్తే సేవకుడు పరుగున బయలుదేరి వాళ్ళతో కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? పేతురు లేచి వాళ్ళతో కూడా వెళ్ళి చదువుమా. అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుగుపలికి పంపి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగానే ఆమె కందులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. పేతురు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రందరినీ పిలిచి సజీవురాలుగా ఆమెను వారికి ఆయన అప్పగించిన. కొట్టగట్టిగా చేపట్లు. ఈ తబిత అనే ఆమె సత్క్రియలు బాగా చేసిందట. సత్క్రియలు అంటే ఏం చేసి ఉంటుంది? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టి పెట్టిందా? పొలం లేకపోతే పొలం ఇచ్చిందా? పొలం ఉండి పొలానికి మందు కొట్టుకోలేకపోతే ఎరువులు సప్లై చేసిందా? ఏమండి? బస్ స్టాండ్లో కూర్చొని వచ్చిపోయే వాళ్ళకి ఛార్జీలు పంచిపెట్టిందా? ఏం చేసింది ఈమె అని చూస్తే, ఈమె కొంతకాలం కాయలో పడి అనారోగ్యంతో బాధపడి మంచం నుండి చనిపోయింది. కబురు పంపిస్తే మనుషులు చెప్తే పాస్టర్ గారు లేచి వాళ్ళతో కూడా వచ్చారు. ఈయన రాగానేట పరిశుద్ధులు విధవరాండ్రు విశ్వాసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరి అందరు కన్నీళ్లతో మునిగిపోయారట. ఏడిస్తే బాగుండు వట్టిగా. కానీ వాళ్ళు ఏం చేశారు? దొరక్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలు వస్త్రములు చూపుచూ అతని ఎదుట నిలిచిరి. ఈ దొరక్క ఆమె వాళ్ళతో బతుకున్నప్పుడు ఏం చేసింది? నాకు తెలిసి ఈమెకు టైలరింగ్ వర్క్ వచ్చి ఉండొచ్చేమో. ఈ దొరక్కకి టైలరింగ్ వర్క్ తెలిసిందేమో. అందుకని ఎవరికైనా పిల్లలు పుడితే స్వెటర్లు ఇచ్చిందో, చొక్కా గుట్టిచ్చిందో, ప్రతి ఒక్కరి చేతిలో దొరక్క ఇచ్చినటువంటి ఒక వస్త్రం ఉందట. అంగీలు వస్త్రాలు పట్టుకొని ఆమె ఇచ్చిందనయ్యా, ఈమె ఇచ్చిందనయ్యా, మాకు స్వెటర్ ఇచ్చిందయ్యా, మా పాపకి ఇది ఇచ్చిందయ్యా, ఫ్రాక్ ఇచ్చిందండి, మఫ్లర్ ఇచ్చిందండి, ఆమె చేసి ఇచ్చిందండి, కుట్టి ఇచ్చిందండి అని ఆమె ఇచ్చిన ప్రతి ఒక్క సత్క్రియని చేతిలో పట్టుకొని ఏడ్చుచు వీళ్ళందరూ సేవకుని చుట్టూ గుమిగూడి ఏడ్చి అవన్నీ సాక్ష్యాన్ని చూపిస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఈమె పేదవాళ్ళకి ఇల్లు కట్టి పెట్టలేదు,
పొలాలు లేని వాళ్ళకు పొలాలు ఇవ్వలేదు, లేదంటే ఏమీ ఆర్భాటాలు ఏమి చేయలేదు. మరి ఏం చేసింది అని చూస్తే, క్రీస్తు నుండి ఏదైతే ఈమె పొందిందో, ప్రభు దగ్గర నుంచి ఏదైతే సంపాదించుకుందో, ప్రభు దగ్గర నుండి పొందిన ఆ ప్రేమను తనతో ఉన్న 10 మందికి నమ్మకంగా పంచిపెట్టిన గొప్ప వ్యక్తి దొరక. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గర ఏ ప్రేమనైతే పొందిందో, ఆయన ఇచ్చే దేవుడు అని తెలుసుకుందో, లేదంటే ఆయన ఇవ్వకపోతే నేను ఏమైపోయేదాన్ని అని అనుకుందో, ఏదైతే ప్రభు దగ్గర నుంచి సంపాదించుకుందో, పొందిన ఆ ప్రేమను తనకే దాచుకోకుండా 10 మందికి పంచిపెట్టింది దొరక. గనుక అందరూ కన్నీళ్ళలో మునిగిపోయి ఏడుస్తూ బాధపడుతూ ఆమె ప్రేమను, ఆమె సత్క్రియలను క్రియారూపకంగా వీళ్ళు కూడా సేవకుడికి చూపిస్తుంటే, ఆ సేవకునికి ఏమి అర్థం కాకుండా మైండ్ పోయినంత పని అయిపోయింది. మంచి విశ్వాసం అనుకున్నా, ప్రతి ప్రార్థనకు వస్తుంటే నమ్మకస్తురాలు అనుకున్నా, బాగలేకుండా వస్తుంటే దేవుడి మీద భక్తి అనుకున్నా, పర్వాలేదనుకున్నా, అందుకే వచ్చా. కానీ ఈమెలో ఇంత సత్క్రియల అలంకరణ ఉందా? ఇంత గొప్ప అద్భుత కార్యాలు ఈ దొరకలో ఉన్నాయా? ఏదో పిచ్చిపుసలు అనుకున్నాను కానీ ఇంత ఆత్మీయత సంపాదించిందా? ఇంతమందిని సంపాదించుకుందా అని సేవకుడికి ఆశ్చర్యమైంది. ఒక ఫీబేలాగా నువ్వు మారగలిగితే, ఒక దొరకలాగా నువ్వు మారగలిగితే, నీ ఆత్మీయతను బట్టి నీ ప్రాంతం అంతా నీతో కూడా మందిరానికి వచ్చి కూర్చుంటారు. ఇక్కడ నీవు పంచిపెట్టగలిగిన సత్క్రియ ఏది నీలో ఉంది? నీవు ప్రభు దగ్గర పొందావన్నట్టు లోకానికి కనబడుతున్న సత్క్రియ, క్రీస్తు ఎదుట ప్రత్యక్షమైనప్పుడు చూపగలిగిన సత్క్రియ, నీ నుండి ఇతరులు పొందిన వాళ్ళు ఇదిగో నీ నుండి కలిగిన ప్రేమ అని చూపగలిగిన క్రియలో నీవు ఎంతమందికి ఏం పంచిపెట్టావు? ఏం పంచిపెట్టావని ఇతరులు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరు? ఒక ముసలమ్మ చచ్చిపోతే ఆ గ్రామం ఊరికి అన్నం నీళ్ళు లేవండి. అంత కన్నీళ్ళ మధ్యలో మునిగిపోయారు. ఆశ్చర్యపోయి ఎక్కడ పెట్టారామని, పైన గదిలో పెట్టామయ్యా, మేడగదిలో ఉందయ్యా అని అప్పర్ రూమ్కి తీసుకెళ్తే, మీరు పదండి బయటికి పదండి అని బయటికి పంపించి ఎంత కన్నీళ్ళు గార్చాడో, ఎంత ఏడ్చాడో, సేవకుడు దేవుడితో ఎంత పోరాడి గోజాడాడో, మొత్తం మీద ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తవిత లేమ్మా అనగానే చచ్చిపోయిన మనిషి కళ్ళు తెరిచింది. చేయించి లే అంటే లేచి నిలబడుకుని రా తీసుకొచ్చి తలుపు తీసి బయటికి తీసుకొచ్చి పరిశుద్ధులు విధవరాలు అందరినీ తీసుకొని వచ్చి చచ్చిపోయిన తబితాను శవమైన ఆమెను సేవకునికి ఇస్తే, చచ్చిపోయిన మనిషిని సజీవురాలుగా మార్చి సంఘానికి అప్పగించాడు సేవకుడు. చప్పలు కొట్టండి ఇంకోసారి. నీ సత్క్రియలో నిన్ను బతికిస్తాయి, నీ సత్క్రియలో నిన్ను సంఘంలో నిలబెడతాయి, నీ సత్క్రియలో నీ కృపణిస్తాయి. దేవుని బిడ్డలారా, దేవుడి మందిరానికి వచ్చేటువంటి నీవు, ఇంతకాలం సర్వీసు ఉన్న నీకు, ఇంతకాలం ఉన్నటువంటి నీవు, ఆదిలో నుండి ఉన్నటువంటి నీకు, నీలో నుండి నీ ప్రాంతానికి నువ్వు పంచిపెడుతున్న క్రీస్తు ప్రేమ ఎలాంటిది? ఏ సత్క్రియలు నీలో ఉన్నట్లుగా ఇతరులు సాక్ష్యం ఇవ్వగలరు? నీ నుండి నేను ఇది పొందాను, నీలో ఈ క్రీస్తు ప్రేమ ఈ రవ్వంతా చూశాను అని ఏది చూపించి రుజువు పలకగలరు? పునరుద్ధారణ దినమని రేపటి రోజున నా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీవు ప్రభుతో కూడా ఉండాలి, లేపబడాలి అంటే ఈ సత్క్రియలు కలిగిన వ్యక్తివిగా నీవు ఇప్పుడే ఉండాలి. అప్పుడు తగిన ప్రతిఫలాన్ని సంపాదించుకుంటావు. సత్క్రియ తల పైకెత్తుతుంది, సత్క్రియ సమాధుల నుండి బయటికి తీసుకొస్తుంది, సత్క్రియ లోకానికి నిన్ను జీవంతో కూడిన దేవునికి సాక్షిగా బ్రతికింపజేస్తుంది. ఏ సత్క్రియలు నీలో ఉన్నాయి? ఏ సత్క్రియలు నీలో ఉన్నాయి? ఏ సీరియల్ ఎప్పుడు వస్తుందో బాగా తెలుసు. సత్క్రియలు నమ్మకంగా టీవీల కాడ కూర్చుంటారు. సత్క్రియలు ప్రార్థనగా అంటూ నాకు ఒక ప్రార్థన అనేది ఉందే, ఏముండదు సత్క్రియ. మరి ఏ క్రియలను పిలుస్తామండి? వేరే వాటిని పిలవలేక సత్క్రియలను చెప్పుకోవాల్సి వస్తుంది. మీ కుటుంబాల్లో ఎంతమంది కుటుంబాల్లో మీరు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు? క్రీస్తుకు ఎంతమంది సాక్షులుగా బ్రతుకుతున్నారు? సంఘానికి తగిన రీతిగా వినేవాక్యానికి తగినట్లుగా ఎంతమంది దేవుడితో సహవాసం కలిగి బతుకుతున్నారు? ఈ సత్క్రియలు నీలో మొదట కనబడితే తర్వాత నీకు అవసరమైనవన్నీ దేవుని ద్వారా నీవు పొందుకుంటావు. అది కృప. కొంచెంలో నమ్మకంగా నీవు లేకపోతే తర్వాత ఏ విధంగా ఉండగలుగుతావు? దేవుడు మన కృపనిచ్చునుగాక. కాబట్టి ఈ దొరక వలె, ఈ తబిత వలె ఒక దైవికమైనటువంటి దైవ ఆత్మ నీలో నివాసం ఉన్నప్పుడు, క్రీస్తు మనసు నీలో ఉన్నప్పుడు ఏమవుతావంటే క్రీస్తు ప్రేమను దాచుకోకుండా నీవు 10 మందికి పంచిపెడతావు.
10 మందితో ప్రేమను కలిగి ఉంటావు. నీ నోటి మాట, నీ క్రియ, నీ నడవడిని చూసినటువంటి ప్రతి ఒక్కరు నువ్వు చెప్పుకోనక్కర్లేదు, మెడలో బ్యాండ్ వేసుకొని తిరగనక్కర్లేదు, బోర్డు పెట్టుకొని. ఇతర నోటి నుంచి నీ గురించిన సాక్ష్యం బయటకు వస్తుంది. సత్క్రియల చేత తను తాను అలంకరించుకునే వ్యక్తి. కాబట్టి దైవభక్తి గల వారు మనం చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా ఉండాలి. భక్తి కలిగిన వారు మనం చెప్పుకొనచ్చు. నోటి కళ్ళెం లేకపోతే వాడి భక్తి వ్యర్థమే. కళ్ళెం ఎవరికి పెడతారు? గుర్రానికి కళ్ళెం పెడతారు. ఎక్కారా గుర్రబండి ఎప్పుడైనా? గుర్రం ఎక్కారా? గుర్రానికి కళ్ళెం పెడతారు. ఎందుకు ఈ కళ్ళెమో? అటు ఇటు పరిగెత్తనివ్వకుండా దాన్ని నీ మార్గంలో దీన్ని మళ్ళించాలంటే దాని కళ్ళెము నీ కళ్ళెము దాని నోట ఉండాలి. ఆ కళ్ళెము నువ్వు ఎటు తిప్పాలంటే దాన్ని మళ్ళించవచ్చు. కళ్ళెము లేకపోతే దాన్ని మళ్ళించలేవు, తిప్పలేవు, వల్ల కాదు. అందుకని నీ నోటికి కళ్ళెం ఎప్పుడైతే పెట్టుకుంటావో నీ భక్తి ప్రయోజనకరంగా ఉంటుంది. నీకు కళ్ళెము లేకపోతే నువ్వు గొప్పవాడివైనా, భక్తి కలిగిన వాడివైనా, ఎంతటి వాడివైనా ఏమవుతుంది? ఆ భక్తి నిష్ప్రయోజనం. కొంతమంది అనుకుంటారు, నేను ఇంత కష్టపడితే, ఇంత సహకారంగా ఉంటే, ఇంత నమ్మకంగా, ఇంత ప్రార్థన, ఇంత ఇదిగా ఉంటే, ఒక మాట అంటే అసలు నువ్వు తప్పని నేను ఖండిస్తారే. నీ భక్తి వ్యర్థం కాకూడదని, నీ భక్తికి తగిన సత్క్రియకు తగినటువంటి నీ ఫలము ఇంకొకరు ఎత్తుకొని పోకూడదని, ఒకరోజు దాన్ని ఫలితాన్ని, ఆశీర్వాదాన్ని నీవు అనుభవించాలని కోరి. కాబట్టి నీ నోట కళ్ళెం లేకపోతే నీ భక్తి వ్యర్థమైపోతుంది. మరి ఏముండాలి? సత్క్రియలు తవ్వితావలే, దొరకవలే, వాటిని కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, చెప్పండి. మొదటిగా దేనికి తగినట్లుగా ఉండాలి? పిలుపుకు తగినట్లు. రెండవది పరిశుద్ధులకు తగినట్లు. థర్డ్ వన్ దైవభక్తి గలవారం అని చెప్పుకునే వారికి తగినట్లుగా, భక్తి కలిగినటువంటి వారికి తగినట్లుగా. మరో మాట చూద్దాం, చూడండి ఏమంటుంది దేవుని వాక్యం. యోహాను వ్రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం. పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్లుగా చేయుచున్నావు. నీవు చేసేదంతా కూడా విశ్వాసకి తగినట్లుగా నువ్వు చేస్తున్నావు. ఏమంటుంది? ప్రియుడా, వారు పరదేశులై ఉన్నను సహోదరులుగా ఉన్న వారికి, అంటే మనతో కూడా కలిసి క్రీస్తుని వెంబడించేటువంటి వారికి నీవు చేసేదల్లా ఎలాగుందో తెలుసా? విశ్వాసకి తగినట్లుగా నీవు ప్రవర్తిస్తున్నావు. ఎవరికి తగినట్లుగా మనం ఉండాలి చెప్పండి? అందరూ చెప్పండి, నోటి తెరిచి. విశ్వాసకి తగినట్లుగా. 4వదిగా విశ్వాసకి తగినట్లుగా మనం ఉండాలి. ఈ విశ్వాసకి తగినట్లుగా మనం ఉండకపోతే, విశ్వాసకి తగిన అనుభవాలు మనలో లేకపోతే మనల్ని విశ్వాసాలు అంటారా? ఏమంటారు? రకరకాలుగా ఏవో మనల్ని గురించి చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇతరులకు, అది శత్రువులకైనా, విరోధులకైనా, సహోదరులకైనా, మరొకరికైనా మీరు ఇవ్వకూడదు. ఏమవ్వాలి? నీ ఆత్మీయతను కాపాడుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. కాపాడుకోవాలంటే ఎలా బతకాలి? విశ్వాసకి తగినట్లు. ఇప్పుడు విశ్వాసకి తగినది ఏది చెప్పండి? విశ్వాసకి తగినది ఏది? మీరు దేనికి మాట్లాడలేదండి బాబు. హలో చెప్పండి. ఆ కింద చూసుకోండి, ముత్తలేమని రాలిపోయినాయేమో. రాలితే పోతే నా జేబులు వేసిపోదురు అంటే మాట్లాడారు కదా, మాట్లాడిన వల్ల ముత్యాలు రాలుతాయి. విశ్వాసకి తగినది ఏది అయ్యా? ప్రార్థన జీవితం. ఇంకా ఇంకా చెప్పండి, నోరు తెరిచి తలబడి చెప్పండి. దేవుడి సన్నిధిలో. వెరీ గుడ్. ఇంకా నా మనసులో ఉన్నవి చెప్పాలి. ఇంకా మీకు బొరకాయ పని చేస్తుందండి బాబు, ఏటనుకున్నాను కానీ నేను. ఎంత మంచిగా చెప్తున్నారు చూడండి, చక్కగా మంచి మంచి జవాబులు చెప్తున్నారు మీరు, చాలా బాగా చెప్తున్నారు. సరే, తగనివేవో చెప్పండి. తగనివి, విశ్వాసికి తగనివేవో చెప్పండి. కాస్ట్లీ సరుకులే, కరెక్ట్. ఇంకా నిజమే కదా, తగవు అవన్నీ మనకు. ఇంకా చెప్పండి, ఇంకేమున్నాయి? అన్నీ తగిన సరుకులే ఉన్నాయి మన దగ్గర. దీనికి చెప్పరు, దానికి చెప్పరు.
ఎలక్షన్లో ముందు ఆ పార్టీ వాళ్ళు వచ్చి, అమ్మా మన గుర్తు బల్లివాడి కొత్తగా చెప్పాలయ్యా, ప్రతిసారి ఎలక్షన్కి మీకు వేసేది డబ్బులు ఇంతమంది ఉన్నాం, వాళ్ళకి ఎక్కువ ఇచ్చారంటగా. వాళ్ళు పోయిన తర్వాత మరుసటి ఈ పార్టీ వాళ్ళు వస్తే, అమ్మా మన గుర్తు కొత్తగా చెప్పాలండి, ఎప్పుడు ఇది మేమేగా, అందుకే మీరు గెలుస్తున్నారు డబ్బులు. వాళ్ళకి ఇచ్చినంత ఇచ్చారా, తక్కువ ఇచ్చారా? ఇద్దరు పార్టీల కాడ తీసుకుంటారు, ఎవరికి ఓటు ఒకటి కడునామాలకు పక్కనాలు పెట్టి పంపించేస్తారు, ఇద్దరు నామాలు పెట్టేసి పంపించేస్తారు. మీరు దేనికైనా ఒక దానికి ఓటేసేటట్టుగా అనిపిస్తే నమ్మకం కుదురుతుంది. తగినవేవి అంటే చెప్పట్లేదు, తగనివేవి అంటే చెప్పట్లేదు. అప్పుడు ఏమనుకోవాలి? మిమ్మల్ని మంచి పెన్సిల్ ఇంజక్షన్ పెట్టేసి పంపించాలా? అది పడుతుందో పడదో ముందు పరీక్ష చేయాలా? ఈసారి అవన్నీ ప్రయోగిస్తా. హల్లెలూయా. కష్టపడి నేర్చుకున్నారు కానీ అదే తృప్తినిస్తుంది. గట్టిగా చెప్పండి. వింటే మీ అల్లులే వినాలి, తింటే తర్వాత మీరు పెట్టిందే తినాలి. వాక్యం అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఏం చేసినా కూడా విశ్వాసకి తగినట్లుగా నువ్వు చేస్తున్నావు. చూడండి, విశ్వాసకి తగినట్లుగా అనే మాటను ఆలోచిస్తే సంవత్సరం రోజులు ప్రతిరోజు చెప్పింది చెప్పకుండా చెప్పగలిగినంత అద్భుతమైన మాటలు రాస్తున్నాయి పరిశుద్ధ గ్రంథాల్లో. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు విశ్వాస జీవితానికి ఇచ్చాడు, విశ్వాస జీవితానికి ఇచ్చాడు. సరే, విశ్వాసకి తగినది ఏది అంటే ఒక 2-3 మాటలు అవి ఎలా ఉంటాయి అనే సంగతి చూస్తే చూడండి. జనరల్గా మనకు అవసరమైన సంగతులు చూద్దాం. ఏంటది? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యం. పోటీ పడి చదవాలి బైబిల్ గ్రంథాన్ని. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించచ్చు, ఆ దినము సమీపించుచున్న కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని మనమందరం ఆలోచన చేద్దాం. హల్లెలూయా. కొందరు మానుకుంటున్నారట. దేనికి? ఏం మానుకుంటున్నారు? సమాజముగా కూడుట కొందరు మానుకుంటున్నారు. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, మనసులో భయము అనుమానము ఇన్నున్నాయి. అందరూ వచ్చారా? ఎవరైనా మానుకున్నారా? ఇట్లాంటిది చేస్తారని నేను చెప్పి రాలేదు, మొత్తం మీద తెలిసిపోయింది. లేటుకు పోయినా పర్లేదులే, చూస్తాడా ఏముంది. ఒకవైపున అనుమానం. ఎందుకో కొందరు మానుకుంటారు. కళ్ళ ముందే కనబడి తెగిన ఎక్కడ సంపూర్ణ వినయ విధేయత శ్రద్ధాభక్తులు దైవాసక్తులు పాస్టర్ గారి కళ్ళ ముందు కనపడితే, లేకపోతే ఇక అంతే, వెంటనే సీన్ మారిపోతుంది. సరే, ఏది ఏమైనా విశ్వాసకి తగినది ఏది అంటే ఇప్పుడు మనం చదువుకుంది. కొందరు మానుకుంటూ ఉంటారే, అంటే మానుకుంటారు, అంటే మానుకుంటారు, దగ్గితే మానుకుంటారు, తుమ్మితే మానుకుంటారు, ఆకలి అయితే మానుకుంటారు, గట్టిగా తింటే మానుకుంటారు. ప్రతిదానికి జవాబు దొరికింది ఒకటే. ఏంటిది? సమాజముగా కూడుకొనుట మానుకోవడం. ఎందుకు రాలేదు? అక్కడ ఏదో మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళామండి, దానికోసం పెడదాం అనుకుంటావా? ఇది విలువైందా? అది విలువైందా? బంధువులు వచ్చారండి, దానికోసం దేవుడి సన్నిధి వదిలిపెడతావా? ఇదేనా నీ విశ్వాస జీవితం? ఇన్ని సంవత్సరాల్లో ప్రభు దగ్గర సంపాదించుకుంది ఇదేనా అని బాధ కలుగుతుంది, కోపం వస్తుంది, దుఃఖం కలుగుతుంది. ఏం చేద్దామండి? బాధ కలిగినా, కోపం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా కూర్చొని ప్రభువాణం తప్పితే ఏమి చేయలేం. పాపానికి పుణ్యానికి కాకాని గుడి అని చేసేదంటూ ఏమి లేకుండా ప్రభు దగ్గర కూర్చొని బాధపడడం తప్పితే ఏం చేస్తాం చెప్పండి? విశ్వాసకి తగినది ఏది అంటే ఆరాధన మానుకోవటం. తగినది కొందరు మానుకున్నట్టుగా నీవు మానక తప్పక ఆదివారం రోజున ప్రతి ప్రార్థనలో సమాజముగా కూడుకోవాలి. హల్లెలూయా. నిన్న రాత్రి కూడుకున్నారు కొంతమంది, వీళ్ళలో సగం మంది కూడా లేరు, కూడుకున్నారు. ఎంత అద్భుతంగా పాటలు పాడారు, ఎంత ఆర్భాటంగా ప్రార్థన చేశారు. నిజం చెప్పాలంటే కడుపు నిండిపోయింది, నాకు కడుపు నిండిపోయింది. పొగినప్పుడు కాదు, తిట్టినప్పుడు కూడా కొట్టాలి, కొట్టకపోతే నీ సంగతి చూడాల్సి వచ్చింది. అదే తగినట్టుగా అంటే సత్క్రియ అంటే. ఆమెను కాదు, నీకు పెద్దమేన అయిపోతుంది ఇక. హల్లెలూయా. ఇట్లాంటి ముందు కొట్టు, ఎగిరెగిరి కొట్టు, ఎగిరెగిరి దంచిన ఆకులేనంట
దంచడం మరి మామూలు దంచుతారండి, మా దంచుడుగాళ్ళు అయితేనో అట్ట దంచేసుకోక తిట్టయిపోయాం మేము, కదల్లేక మెదల్లేక. మా అంటే కాసేపు దంచుతా నేను, మళ్ళీ 6 రోజులకు వచ్చి మళ్ళీ దంచిపోతా. ఇట్టాడు దంచులు మరి చూస్తానే వాళ్ళం అనుకుంటారు మీరు. దంచి దంచి వచ్చి అలుపు తప్పితే ఇంకేమీ లేదు. ఇట్టాడు దంచులు దంచారు మిమ్మల్ని. దంచి దంచి ఏం సంపాదించుకున్నారు దంచిన వాళ్ళందరూ? కొరిమికలు తీసాలని ఆయన ఇంతకు మించి దంచలేను ఆయన. ప్రైజ్ ఎలా కళకళలాడుతున్నాయి మీ మొఖాలన్నీ యేసుప్రభుని చూసినట్టుగా ఉన్నాయి. ఆనందంగా సంతోషంగా అమ్మగారులు వస్తా వస్తా సంచి పోగొట్టుకొచ్చుకున్నట్టు కూర్చున్నారు. మీ సంచులు మీకు దొరకనుగాక. నవ్వండి ఒకసారి హల్లెలూయా. దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడు ఏమై ఉండాలి? సంతోషంగా. సరే, వాక్యం ఏమంటుంది అంటే కొందరు మానుకుంటున్నారంట చీటికి మాటికి ప్రతిదానికి. వాళ్ళు వీళ్ళు మానుకున్నట్లుగా సమాజముగా కూడటం మానుకోవద్దు. ఒకవేళ ఎవరైనా నీ కళ్ళ ఎదుట మానుకున్నట్టుగా కనబడితే వారిని ఏం చేయాలి? హెచ్చరించాలి. అరే మనమే మానుకుంటే ఎట్లా? పురుగొలపాలి. ఇతరులకు మాదిరిగా ఉండవలసిన మనమే మానుకుంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? ఇదేనా మనం చూపించే మాదిరి? ఇదేనా మనం చూపించేటువంటి దైవభక్తి అని చెప్పి నువ్వు పురుగొలపాలి, ప్రోత్సాహపరచాలి. పురుగొలుపుకొనొచ్చు ఏం రాస్తున్నాడు అక్కడ? హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఏ దినము ప్రభు యొక్క రాకడ దినము దగ్గర పడుతుందని విని ఆ మాట విన్న కొలది మరి ఎక్కువగా కూడుకోవాలట. హల్లెలూయా. మరి ఎక్కువగా ప్రోత్సహించాలి, మరి ఎక్కువగా పురుగొలపాలి, మరి ఎక్కువగా అలాగనే చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవలనని ఆలోచించము. ఇప్పుడు సమాజంగా కూడుకున్నట్టు మానుకుంటున్నటువంటి వాళ్ళ మీద ప్రేమ ఎట్లా చూపిస్తారు చెప్పండి చూద్దాం. సమాజముగా కూడుకున్నట్ట మానుకుంటారు కదా కొంతమంది. ఈ వారం రాలేమండి ఏం చెప్తారు కదా, వాళ్ళ మీద మీరు ప్రేమ ఎట్లా చూపించాలి? చేస్తే వస్తారేటి? హెచ్చరిస్తారు. ఇంకా ఈసారి వారం వస్తారు నువ్వు చెప్పడానికి వాళ్ళు కూడా అదే పని చేస్తారుగా. అయ్యా ఆత్మీయంగా అంటే ఎట్లా? పర్లేదమ్మా, మాడుకొని నిద్రపోయినా పర్లేదు, సుఖంగా తిని ఒక రౌండ్ వేసి నిద్రపోయి ఎట్లా మాట్లాడతావు ఆత్మీయంగా? అది ఎట్లా వాడు చూపించే ట్రైల్ వేయండి ఒకటి. అవునమ్మా రాలేకపోతున్నారా అంటారా? మీరు చూపించాల్సిన ప్రేమ ఏంటంటే మీ కళ్ళ ఎదుట నీ తోటి విశ్వాసి మందిరానికి రాలేకపోయేదానికి కారణం ఏంటి? ఆటోకు డబ్బులు లేవా? నాతో పాటు రా, నేను బయటకు తీసుకెళ్తా. అది ప్రేమ. ఆటంకం ఏదైతే ఆరాధనకు వచ్చేదానికి వాళ్ళకి సమస్య ఉందో ఆ క్లోజ్ అయిపోయినటువంటి దాన్ని తీసేసి మార్గాన్ని సరళము చేయటమే దేవుని ప్రేమ. ప్రేమ చూపుటకును సత్కార్యములో చేయుటకును. వాక్యము తేటగా ఆ దినము సమీపించుతున్న కొలది మరి ఎక్కువగా అలాగ చేయుట ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురిగొల్పుకుందాం. పద నేను వస్తా, పద నేను తీసుకెళ్తా పద. నీకు ఛార్జీలు లేకపోతే నేను పెట్టుకొని వచ్చేస్తారా? దానికోసం ప్రార్థన మానుకుంటావా? ఇది ఇంతకాలం మనం నేర్చుకుంది ఏముంది? ఒక్క వారం రాకపోతే ఎంత పోగొట్టుకుంటావు? ఆ విలువను ఎదుటి వ్యక్తి గుర్తించేటట్టుగా నీవు మాట్లాడాలి. ప్రేమ అంటే నీ ప్రేమ మానుకునేటువంటి వ్యక్తిని మానుకొనివ్వకుండా ప్రభు సన్నిధిలో కనబడేటట్లుగా చేయటమే దేవుని ప్రేమ. దాని కొరకు నువ్వు ఎంత కష్టపడతావో, ఏం చేయగలుగుతావో నువ్వు చేయగలగాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసకు తగినది ఏది అంటే ఆదివారం పొరపాటున కూడా ఎప్పుడో ఆరాధన పొరపాటున మానుకోకూడదు. మా వాళ్ళు పొరపాటున మానుకోరు. కొద్దిమంది అయినా మరి దేవుడికి భయపడొస్తారు, నాకు భయపడొస్తారో తెలియదు, కానీ రావడం మాత్రం ఖచ్చితం. ఇక ఏదో బలమైన కారణం ఉంది అని అంటే నాకు చెప్పి పర్మిషన్ లెటర్ నేను స్టాంప్ వేస్తేనే ఓకే, లేకపోతే కుదరదు. నీవు పొరపాటున కూడా మానుకోకూడదు. సంఘముగా కూడుకునేదానికి నీవు అవకాశమో ఇవ్వకూడదు. మొదటిది. రెండవది, విశ్వాసకి ఏది తగినది అనేటువంటి విషయాన్ని చూస్తే చదవండి. మరొక మాట కూడా చూడండి. ఏంటిది అది? కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు.
పరిశుద్ధుల కొరకై ఏం రాసింది? కానుకని రాసింది అక్కడ. ఓకే ఓకే. పరిశుద్ధుల విషయమైన కానుక విషయమై నేను గలతీయ సంఘానికి నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చంద పోగు చేయకుండా ప్రతి ఆదివారమున ప్రతి మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. నేను ఇచ్చినప్పుడు అవి తీసుకెళ్తారు. చాలు. హలో చెప్పండి ఒకసారి. నన్ను గమనించండి. ఒక పాస్టర్ గారు అడిగారు నన్ను, సారీ పాస్టర్ గారు కదండి, ఒక వ్యక్తి అడిగారు, పాస్టర్ గారు ఎందుకు ఆదివారం కానుక ఇవ్వాలి నాకు చెప్పండి. ఇప్పుడు అడిగినప్పుడు వాస్తవం చెప్పాలి కదా. కానుక ఇవ్వడం అంటే ఏంటిరా? కానుక ఇవ్వ దేవుడికి, అదే జవాబు కాదు కదా. వాక్యం అంటుంది ఆ రోజుల్లో సేవ ఎలాగుంది. ఆయన ఈ ప్రాంతానికి వచ్చాడు, సువార్త చెప్పాడు, కొంతకాలం మీ మధ్యలో ఉండి మిమ్మల్ని అందరినీ పోగేశాడు. పోగేసి మీ దగ్గర ఒక వ్యక్తిని పెట్టి ప్రార్థన చేసుకోండి, ప్రార్థన జరుపుతూ ఉండు, అందరూ కూడుకోండి, నేను మరలా వస్తా, అదిగో ఒంగోలు వెళ్తున్నా, అక్కడ సువార్త చెప్తాను అని అక్కడికి వెళ్ళి అక్కడ కొంతకాలము పరిచయం చేసి సువార్త చెప్పి అక్కడ విశ్వసించిన వాళ్ళందరినీ పోగేశారు. ఇక్కడ ఒక సంఘముగా మీరు కట్టబడ్డారు, అక్కడ ఒక సంఘముగా వాళ్ళు కట్టబడ్డారు. ఆయన తిరుగుతూ ఉన్నాడు. మీరు కూడుకుంటున్నారే, మీరు నేను వచ్చినప్పుడు ఇవ్వడం కాకుండా అప్పుడు మీకు ఎక్కువగా భారంగా ఉండకుండా నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ చేతి పనుల్లో కానీ, నీ పంటల పొలాల్లో నీకు కలిగిన జీవనోపాధి విషయంలో వారం నీవు ఎంత వర్ధిల్లుతావో అంత నీ దగ్గర మందిరాల్లో నీవు కానుకలు పెట్టులు వేయి. నేను వచ్చినప్పుడు అవి నేను తీసుకెళ్తే అవి పరిశుద్ధుల అక్కర్లలో సేవలో నా అక్కర్ల కొరకు అవి ఉపయోగపడతాయి అని చెప్పి ఆయన చేస్తున్నాడు. విశ్వాసకి తగినది ఏది అంటే మానకుండా మందిరానికి రావాలి. విశ్వాసకి తగినది ఏది అంటే నీవు వర్ధిల్లిన కొలది, నీ కెపాసిటీకి మించి కాకుండా నీవు వర్ధిల్లిన కొలది నువ్వు దేవుడిది, నీవు దేవుడికి ఇవ్వాల్సినది నీ ప్రతి ఆదివారం కానుకను దేవుడికి ఇవ్వాలి. మరొక మాట చూడండి, లేవియ కాండము 27వ అధ్యాయం 30వ వాక్యం. లేవి 27:30. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. హల్లెలూయా. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములలోనేమి అన్ని విషయాల్లో 10వ భాగం 10వ వంతు ఎవరిది? యెహోవా సొమ్ము. చెప్పండి, నోటి తెరిచి ఎవరిది? గట్టిగా చెప్పండి, యెహోవా. వ్యాపారం కానీ, పంట పొలాలు కానీ, వారానికి తీసుకున్నావో, జీతాన్ని నెలకు తీసుకున్నావో, సంవత్సరానికి తీసుకున్నావో, నీ కలిగిన దాంట్లో 10వ వంతు దేవుడిది, అది దేవుడికి ఇవ్వాలి. యేసు ప్రభు కాలంలో ప్రభు అంటారు, అయ్యో ధర్మశాస్త్రాన్ని ఆచరించే వారులారా, మీరు భూఫలములు వృక్ష ఫలములు తర్వాత ఫలాలలో అన్నిట్లో కాదయ్యా, ఆఖరికి పుదీనా సోపు జీలకర్రలో కూడా మీరు 10వ భాగం ఇస్తున్నారు. ప్రార్థన చేయడం మర్చిపోతున్నారు. వాటిని మానక వీటిని చేయండి. యేసుప్రభు చెప్తున్న మాట, మీరు 10వ వంతును కానుకొని దేవుడికి ఇవ్వండి. ఇచ్చాను కదా అని నువ్వు దేవుడితో సంబంధం లేకుండా ఉంటే కుదరదు కదా. నువ్వు ప్రార్థన కూడా చేయాలి. వాటిని మానకూడదు, వీటిని చేయాలి. రెండింటిని నీవు బ్యాలెన్స్డ్గా నువ్వు కొనసాగిస్తూ ఉండాలి. కానుక ఇచ్చేసాం కదా, 10వ భాగం ఇచ్చాం కదా, ఇంకా పొద్దాకంటే ఎక్కడికి పోతాం? పొడిపడిని తెస్తున్నాం కదా. దానికోసం నేను పిలిచింది. అది ఎంత ముఖ్యమో నీవు రావడం అంతే ముఖ్యం. నీ కానుక దేవుని సేవలో, దేవుని పరిచర్యలో నీ 10వ వంతు ఖర్చు అయితే అంతకు సమృద్ధిగా ఎన్నో రెట్లు దేవుడిని అక్కర్లు తీరుస్తాడు. అది ఉపయోగపడుతుంది కొంత మట్టుకు దేవుడి పనిలో. కానుక పరలోకం పోదు కదా. మరి నమ్మకంగా నువ్వు వచ్చినందువల్ల, నువ్వు ఇచ్చినందువల్ల, నీ దేవుణ్ణి అంటిపెట్టుకొని నీ సత్క్రియలు కలిగి ఉన్నందువల్ల దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నిత్య రాజ్యంలో నిన్ను ఆయన స్థానం ఇచ్చి ఆయన చేరుస్తాడు. కాబట్టి నీ ఆత్మీయత అనేటువంటిది ఏమై ఉండాలి అంటే తగినట్లుగా
తగినట్లుగా ఉండేదిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయతను కాపాడుకుంటావో అప్పుడు ఏం చేస్తున్నావు అని చూస్తే నీవు దైవత్వానికి సంబంధించిన వ్యక్తిగా నీవు ఉంటావు. మీకు మాట చెప్పనా, నేను మీ పాస్టర్ గారు వాళ్ళ ఊర్లో సేవ చేసేటప్పుడు వాడి గురించి చెప్పాలంటే చాలా చెప్పగలను, కానీ చెప్పింది చెప్పకుండా ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఒక రోజున ఈయన నా దగ్గరే ఉంటున్నాడు, మందిరంలో పరిచయం చేసుకు, పనులు ఎక్కువ, పల్లెటూరులో చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి ప్రజలు వస్తారు. ఎప్పుడూ ఒక పని, ఒక ఆదివారం 3-4 కూటలు ఉండేటివి. పక్కన తొర్లబాళ్ళ కూటను చూసుకొని వస్తే నేను సెంటర్కి మార్కాపురం వచ్చేసరికి ఆరాధన అంతా అయిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. వాక్యానికి ఆ టైంకి ఎగ్జాక్ట్లీ రావాలి, లేట్ అయిపోతే టైం ఓవర్ అయిపోతుంది. వచ్చి వాక్యం చెప్పి మళ్ళీ వీళ్ళని తీసుకొని 2 బాక్సులు వేసుకొని బస్ ఎక్కి శ్రీశైలం వెళ్ళిపోయేవాడిని. శ్రీశైలం ప్రాజెక్ట్ అక్కడ రాత్రి కూటం జరుపుకొని తెల్లవారుసరిగా మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళిపోవాలి. ఫారెస్ట్లో పర్మిషన్ ఇవ్వరు, అక్కడ నాకు తెలిసిన వాళ్ళు అంటే పర్మిషన్ తీసుకొని మరలా బయలుదేరి వచ్చేవాడిని. ఒక్కసారి కుదరదండి అంటే బైక్ తీసుకెళ్ళి పర్మిషన్ తీసుకొని నేను ఎక్కించుకొని సిస్టమ్ అక్కడే వదిలేసి పొద్దున్న రండి వాళ్ళకి చెప్పి ఈయన నేను బయలుదేరి ఆ భయంకరమైన ఘాట్లు అర్ధరాత్రుల్లో బయలుదేరి వచ్చేసేవాళ్ళం, రాత్రింబగళ్ళు. ఇక పనులన్నీ ఏవో చెప్పాను, అన్నీ అవి చూశాను. ఇడు కొన్ని చేసి కొన్ని మర్చిపోయాడు. అర్జెంటుగా ఉన్నాయి కదా, ఏరా చేసేవా అంటే నేను మర్చిపోయాను ఏదో చెప్పాడు. ఇక కోపం వచ్చి డబ్బని అరిచేసా. అరే నువ్వు వేస్ట్, నాకు కనపడబాకు, వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో అని అరిచా. నువ్వు పోతావా లేదా అరిచేసరికి కాస్త రాత్రి 11 గంట మీటింగ్ పోయి వచ్చిన తర్వాత ఏవో తీసుకొని రాలేదు, మీటింగ్ అంతా కొంచెం ఇబ్బంది పడ్డా. ఇక వస్తారో వెళ్ళిపోతారు, వాళ్ళు నా దగ్గర దొరకరు. నా దగ్గర ఉండేది ఎవరో ఈయనొక్కడే. అందుకని ఎవరే పొరపాటు చేసినా పనిష్మెంట్ ఎవరికి పడుతుంది చెప్పండి, నోటి తెరిచి ఈయనకే పడుతుంది, మీ పాస్టర్గా పడుతుంది. ఇక నాకు అందుబాటులో ఉండేది వాడు, తిట్టిన కొట్టిన ఈయన్నే. ఏంటి సంగతి అని గట్టి కరిసేసరికి వాడు గోడ సాటికి వెళ్ళాడు బయట. నేను కుర్చేసుకొని కూర్చున్నా. కరెంటు పోయింది, ఒకటే గాలి, చల్లగా చిన్నగా వాతావరణం, వర్షపు వాతావరణం. ఇక ఏంటి కనపడలేదని పిలిచా, పలకల. ఈయన కోపం వచ్చిందంటే మామూలు కోపం కాదు ఆయనకి. జేసీబీ కూడా లాగలేవు ఆ కోపాన్ని, గూడ్స్ పని కూడా మోయలేదు. అన్నట్టు నన్ను అంటావా అంటా ఉండేవాడు. ఎంతకి పిలిచినా పలకల. బయటకు చూస్తే లేడు. ఎడిపోయాడు ఈయన, ఎడిపోయాడు కనపడకుండా. అటు ఇటు చూసా, 4 అడుగులు వేసా, పిలిచా, లేదు. బండి తీసుకొని అప్పటికి 11:30 బండి తీసుకొని చిన్నగా చూసుకుంటూ పోతే దారిలో ఎక్కడ కనపడలా. వాళ్ళ ఇంటికి పోయా, చాలా దూరం. ఇంటికి పోయేసరికి ఎస్టేట్కి వెళ్ళేసరికి అప్పుడు పోయి ఇంట్లో కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న పక్కన కూర్చున్నారు. వాళ్ళు నిద్రపోయారు. ఇటు పోయేసరికి లేచి పిలిచారు కదా, లేచి తలుపు తీసి కూర్చొని ఉన్నారు. ఏంట్రా అంటే ఏం చెప్పట్లే వాళ్ళ అమ్మ నాన్నకి. ఈ లోపల నేను పోయా, అమ్మా అంటే వాళ్ళమ్మ వచ్చి తలుపు తీసి నన్ను చూసి బెత్తరపోయింది. వచ్చాడు, ఇప్పుడే వచ్చాడయ్యా. నేను అరిసేవాడిని కోపకి ఇచ్చుకొని, చెప్పకుండా వాడు వచ్చేసాడు. నేను తిరుగుతూ ఉన్నా. ఎందుకు వచ్చాడు, నా కొడుకుని తిట్టాడా, నా కొడుకుని కొట్టాడా, ఏమన్నాడు, ఇది కదా తల్లి ఆలోచించాలి. ఏం ఆలోచించాల, మౌనంగా ఉండి ఉండి వాళ్ళ నాన్న ఏం మాట్లాడాల. వాళ్ళ అమ్మ ఏమైందంటే, రాత్రి 12:30 టైము, ఈ వరగాడ ఈ వానలో అయ్యగారిని ఇంత దూరం తడిసిపోయి తీసుకొచ్చాడు, నువ్వు వచ్చావంటే నిన్ను ఏమనాలి, పోతే మర్యాదగా బండి ఎక్కి అయ్యగారితో పాటు చర్చికి వెళ్ళిపో, లేదా ఇంట్లోకి రాబాకు, ఇంట్లోకి రాబాకు, పోతే పో, బండి ఎక్కి అయ్యగారితో పాటు మందిరానికి వెళ్ళు, లేకపోతే రాబాకు, ఇంట్లోకి రాబాకు. నేను రాని అని నిన్ను ఏం చేస్తావు చేయను కూర్చుంది. వాడు ఏం చేస్తాడు, సచ్చినట్టు సిగ్గుతో నేనే గతి వాడికి. నాకు కొమ్ములు వచ్చినంత అయిపోయిందండి పని. ఏ తెల్లని అంటదా, సర్లే నన్ను ఐదోడు చెప్తాంలే అని నన్ను ధరిమేస్తారు. పోలీసు అంటే పోబోకనైనా ఇంట్లో కూర్చొని నిద్రపోతాడు, తింటూ నిద్రపోతాడు. కొడుకు కష్టపడి వచ్చావు, సెక్యూరిటీ బార్డర్లో భారతదేశాన్ని కాపాడి వచ్చావుగా, ఎవరైనా అదే అంటారు. వాళ్ళమ్మ అనలా. ఇక పోయేటప్పుడు ఇంట్లోకి వెళ్ళి దాంట్లో చుట్టిపెట్టిన ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి, అయ్యా చిన్న కాను కొంచెం నా కోసం ప్రార్థన చేయని చెప్పి, వాడంతలయ్యా నిన్ను వదిలిపెట్టి అడిగిపోతాడు, వాడికి నిన్ను వదిలిపెట్టి పొరపాటున ఉండడయ్యా అని నా చేతి నిండా చేయబట్టకుండా ఇంత కానుక నా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకొని పంపించేసింది. దేనికి పెట్టుకుందో డబ్బులు ఏమో నాకు ఇచ్చి పంపించింది. ఎక్కువ బండి ఎక్కువ సచ్చినట్టు ఎక్కాలి. ఇప్పుడు నాతో పాటు బండి ఎక్కి మందిరానికి వచ్చాడు. నేను ఇచ్చి కుర్చీ చేసుకుని కూర్చున్నా, ఎదురు కూర్చున్నాడు.
ఎందుకు వెళ్ళిపోయావరా? పొమ్మని చెప్పావు కదా, అంటున్నాడు. నువ్వు చెప్పిన పని చెయ్యాలి కదా, పొమ్మని అరిసావు కదా, అందుకే పోయా, లేకపోతే నేను ఎందుకు పోతా అంటున్నాడు. సరే అరిస్తే పని చెప్పిన పని చేస్తావు, బాగానే ఉంది, పొమ్మంటే అట్టపోతావురా, మరి నువ్వు చెప్పిన పని చేయాలి కదా అంటాడు. ఆయనంత స్ట్రిక్టు. నువ్వు చెప్పిన పని చేయాలి కదా, అన్నీ చేయాలిరా, అరిచినప్పుడు పోకూడదు. నిన్ను అరిసి కోపగిచ్చుకొని నిన్ను ఏమనే రైట్స్ నాకు లేవా? ఇంకెప్పుడు వెళ్ళనన్నా, నిన్ను వదిలిపెట్టి వెళ్ళనన్నా. వాడు ఏ మనసుతో అన్నాడేమో తెలియదు, కానీ ఈ రోజు వరకు మీ కళ్ళెదుట నాతోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఈ సంఘంలో విశ్వాసులు, ఆయన మీ పాస్టర్ గారు, మీ దగ్గర యవనస్తులు ఉన్నారు, వచ్చి పరిచయం చేసిపోతూ ఉంటారు. నన్ను అన్న అరిచాడమ్మా, నన్ను పాస్టర్ గారు కోపగించుకున్నాడమ్మా, ఆ ఇంటికి వచ్చి మీ పిల్లలు మీకు చెప్పారనుకోండి, మీరేమంటారు? వాళ్ళమ్మ మాట్లాడినవాడు మాట్లాడతారా? లేదంటే నువ్వు రాబాకు, నువ్వు ఇంట్లో కూర్చొని నిద్రపో, రాత్రి వాళ్ళు కష్టపడి కొండలు పిండి చేసి పిండి నూనె బయటికి తీసి పాస్టర్ గారికి పూజిస్తే ఇంత కోపగించుకుంటాడా అన్నట్టుగా అంటారా? మర్యాదగా పోయి చర్చిలో ఉండు, లేకపోతే ఇంట్లోకి రానివ్వను అంటారా? వాళ్ళమ్మన్న మాట నా జీవితంలో రికార్డ్ అయిపోయింది ఇప్పటికీ. ఇట్లాంటి ఒక తబిత దొరికితే చాలు రా మందిరానికి, ఒక దొరికితే చాలు, ఒక ఫీబే దొరికితే చాలు. అప్పటి నుంచి గడగలాడి మొదలుపెట్టా, నాకు ఎదురు లేదుగా. నన్ను మించిన తోపెవరు ఉన్నారు? చెప్పుకుని ఇంటికి పోయి చెప్పుకోవాలా? అక్కడ కూడా నేను ఆడింది ఆట, పాడిందే బాట, వాడికి తనలో పడతాయి, నాతో తన్నులు తినాలి, ఇంటికి పోయి తన్నులు తినాలి, గోడ దెబ్బ. అట్లాంటి విశ్వాసులు కన్న పిల్లలు ఇలాంటి సేవకులే అవుతారు. హల్లెలూయా. అలాంటి వాళ్ళ కన్నా పిల్లలు ఇలాంటి సేవకులే అవుతారు. దేవుడు ఊరికనే ఎవరిని ఆశీర్వదించాడండి? నీ మీద నమ్మకం కలిగితే దారిన పోతున్న పిలిచి ఆశీర్వదిస్తాడు. నీ మీద నమ్మకం గురి ఆయన కలిగితే, నువ్వు కలిగిస్తే భవిష్యత్తులో ఆయనతో ఉంటావు ప్రతి కష్టంలో అనేటువంటి నమ్మకం నీవు ఆయన కలిగిస్తే నేను కూర్చోబెట్టి ఆశీర్వదిస్తాడు. నీవు ప్రియుడిగా ఉంటే నిద్రపోతున్నా నీ మీద చేయబెట్టి నేను ఆశీర్వదిస్తాడు. లేఖనం అంటుంది. రాత్రి మగలి సేవకుల కాళ్ళ దగ్గర పడున్నాను నేను, తిట్టినా కొట్టినా, వాళ్ళ దొడ్లు గడిగి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి ముళ్ళకంపలు కొట్టి 30 ఏళ్ల కిందటి సంగతి. ఆ రోజు ఏమీ లేవు. ఏ ఊర్లో చదువుకొని ఏ కాలేజీలో చదువుకున్నానో అదే కాలేజీ ముందు ప్యాంటు మడత పెట్టుకుని రిక్షా దొక్కుని సౌండ్ సిస్టమ్ తీసుకెళ్ళి, ఏంటి వీడు మన రిక్షా దొక్కుతున్నాడు ఏంటిరా, అది యేసుప్రభు రిక్షాలే అనుకుని పోయేవాడిని, అనుకుని తిరిగేవాడిని. ఈరోజు దేవుడు దేశాలు తిరిగేదానికి కృపనిచ్చాడు. యోగ్యత లేని బ్రతుక్కి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రభు ఇచ్చాడు. ఆయన అన్యాయస్తుడు కాదండి. తగినట్లుగా ప్రవర్తించడం నేర్చుకుంటే, తగినట్లుగా ఉండడం. కనుక ఈ మాటలను బట్టైనా తల్లిదండ్రులుగా మీరు నీ పిల్లలకు ఏది క్షేమం, యవనస్తులుగా మీరు మాకు ఏది క్షేమం? యవన కాలంలో ఉన్నప్పుడే కాస్త కష్టపడలేకపోతే, యవన కాలంలో ఉన్నప్పుడే కాస్త బరువు ఎత్తలేకపోతే, బరువు కాదు తడిసిన పేడ తట్టెత్తలేరు ఇప్పుడు యవనస్తులు. సోగు చేసుకుంటే టింగు మంచి తిరగమంటే ముందే ఉంటారు. తడిసిన పేడ తట్టెత్తలేరు ఇప్పుడు యవనస్తులు. ఫీడింగ్ అట్టాడిది మరి ఇంక రిక్షాలు ఏం దొక్కుతారు? కాళ్ళ మారి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి బట్ట కట్టాం. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయితే ఆ తొక్కే ఓపిక లేక, మోసే బరువు లాగే ఓపిక లేక ఏమవ్వాలి? అక్కడే పడిపోవాలి. మేము మలంటల్లో అక్కడే పడిపోవాలి. ఏది తగినది ఒక విశ్వాసికి? నమ్మకంగా మందిరానికి రావాలి, వారం వడ్డీలైనంత కూడా దేవుడికి ఇవ్వాలి. నీ ప్రతి రాబడిలో 10వ వంతు 10వ భాగమో దేవుడికి ఇవ్వాలి. ప్రార్థన చేయాలి, ఒకదాంతోనే సరిపెట్టుకోకూడదు. లేఖనం అంటుంది. మరి మీలో ఎంతమంది ఈ విషయాల నమ్మకంగా ఉన్నారు? విశ్వాసికి తగినట్లుగా ఎంతలో అందరూ మీరు ఎంతలో నమ్మకంగా ఉన్నారు? ఒక విషయంలోనా, 2 విషయాల్లోనా, 3 విషయాల్లోనా? ఏ విషయాల్లో నమ్మకంగా ఉన్నారు? ముందేం చదువుకున్నాము? మనం అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపరచాలి. చూడండి, నా విశ్వాసులు ఉన్నారు, కొద్దిమంది విశ్వాసులు ఉన్నారు. ఏ రోజు కూడా ఈ పని ఉందని నేను చెప్పను. ఈ పని ఉందని నేను చెప్పను. ప్రతిదీ చూసి నేను ఊరికి వచ్చాను, ఇక్కడికి వచ్చాను, అక్కడ ఏదైనా పని ఉందంటే నేను వెళ్ళేసరికి ₹1,00,000 ఖర్చు పెట్టి పని చేయించేస్తారు. నేను వెళ్ళి చూసారా, రైట్, మంచి పని చేశారా, ఓకే, ముందు చేయొచ్చుగా, ఇప్పుడు దాకా ఎందుకున్నావు అని నేను మాట్లాడితే కుదరలేదన్నయ్యా. మారు మాట మాట్లాడరు నా విశ్వాసులు. కానీ వాడు నా కళ్ళ ముందు కనబడాలది చచ్చినట్టు చేసి ఇక్కడ పెడతారు.
నెల తిరిగేసరికి వాళ్ళ కానుకలు దశంభాగాలు నాకు ఎన్ని ఇస్తారో నెల మొత్తం మిగతా వాటిలో 4 రెట్లు వాళ్ళకి పని పడతానే ఉంటుంది. అన్నీ చేస్తారు. చేయకపోతే నేను చేయలేను కదా. నిజంగా ఎవరికన్నా ఉన్నారా ఇలాంటి విశ్వాసులు? నాకే ఉన్నారా అనిపించేంతగా నాకే ఆశ్చర్యమయ్యేటట్టుగా కొన్నిసార్లు వాళ్ళు నడుచుకునే విధానం. మరి ఏం చేస్తాను? ప్రభువా, వాళ్ళని ఆశీర్వదించు నాయన, ఆత్మీయతలో కృపలో నిలబెట్టు తండ్రి, నీ రాజ్యంలో వాళ్ళని మర్చిపోవద్దు ప్రభువా. ఆ ప్రార్థన మాత్రం బతుకున్నంత కాలం చేసేదానికి నేను రుణస్తుని, నేను బాకీ ఉన్నా. ఆ మనసు నా దగ్గర సంపాదించుకున్నారు వాళ్ళు. నా హృదయంలో వాళ్ళ ప్రతిరూపాలన్నీ ఇమిడి ఉన్నట్టుగా ఆ స్వభావాన్ని సంపాదించుకున్నారు గనుకనే నా చిన్న పరిచయలో నేను అక్కడ ఉండి ఆర్భాటంగా నేను బతకగలిగి తిరిగి సేవ చేయగలుగుతున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి దగ్గర నీవు పొందాలంటే నీవేం చేయాలి? విన్నటువంటి విషయాల్లో నీకు నమ్మకంగా ఉండాలి. మరి నీకు ఏ విషయాల్లో దేవుడు నీ అక్కర్లు తీర్చాలి అని కోరుకుంటున్నావో నాకైతే మీ గురించి తెలియదు. కానీ దేవుడి దగ్గర నుంచి పొందాలంటే ఎలా పొందుతావు, ఏం చేస్తే పొందుతావు? మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఒక రండి, ఇటు రండి. ఒకరు సిద్ధప్ప ఫోటోనా? దీన్ని పట్టుకో, చేస్తా, దీన్ని పట్టుకో, అటుకరా స్వచ్ఛమొహం నడుస్తుంది. ఇప్పుడు మీకేం గుర్తొస్తుంది? అబ్బా, ఎందుకు ఆపావు? ఏం గుర్తొస్తుంది? బోరింగ్ గుర్తొస్తుంది. పెంచురా, ఏటైపు ఉన్నది నీకు? బోరింగ్ కొడుతున్నాడు, కింద బిందె పెట్టి బోరింగ్ కొడుతున్నాడు. బోరింగ్ కొడితే ఏం రావాలి? నీళ్ళేనా? పానకం వద్దేమో. నీళ్ళు రావాలి. వస్తున్నాయా? ఎక్కటే నీళ్ళు రావాలి. ఎంతకి రావట్లా. ఒకటి కుర్రోడు బోరింగ్ కొడతా ఉంటే ఎంతకి నీళ్ళు రాకపోతున్నాయి. వాడు మాత్రం ఎగిరెగిరి కొడతానే ఉన్నాడు. గుజర కొట్టు, ఎగిరెగిరి కొట్టి ఎట కొడతారో కొట్టు, బోరింగ్ను కొడతా ఉన్నాడు. నాలాంటి వాడు దారిలో పోత చూసి, మీలాంటి పెద్ద మనిషి చూసి, ఇదిగో అన్నలో లాంటి వాళ్ళు పోత చూసి అన్నాడు, చూసుకుంటూ పోయాడు. వీడు ఎరగొట్టేటట్టున్నాడు ఈరోజు బోరింగ్ని అనుకుంటా. ఆయన పోయాడు, ఈయన కొడతానే ఉన్నాడు. ఆయన పని చూసుకొని తిరిగి వస్తున్నాడు, ఈయన కొడతానే ఉన్నాడు. ఆయన ఆశ్చర్యపోయి ఏం చేస్తున్నారు అంటే, బోరింగ్ కొడతాను, నీళ్ళు రావట్లేదు అన్నాడు. ఆయన అన్నాడు, మరి తలకాయలేని పిలువడా, ఎట్లా వస్తారు నీళ్ళు? ఎందుకు రావట్లేదు నీళ్ళు ఎందుకు రావట్లేదు? నీళ్ళు ఎందుకు? అప్పుడప్పుడు బోర్లో నీళ్ళు రావు, వస్తాయా? ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి? పెద్దగా చెప్పాలి, మీరు నాకు వినపడాలి. అమ్మా, నీళ్ళు ఉండి కూడా రాకపోతే బోరింగ్ చెడిపోయింది. ఎట్లా చెడిపోయింటుంది? చెడిపోయిందన్న కారణం ఏంటి? సుగా నోరు తెలిసి చెప్పండి. వాళ్ళకి ఎట్టరాదు, మీకు కూడా రాకుండా ఉన్నారు. కొట్టరా గట్టిగా. ఈ లోపల ఇప్పుడు బోరింగ్ నీళ్ళు రావాలనుకోండి, బయటికి ఏం చేస్తే వస్తాయి? ఎట్లా బాగు చేయాలి? తెలియక అడిగేయాలి. చెప్పండి, ఇంకొకటి చెప్పండి. ఏం చేస్తే వస్తాయి నీళ్ళు? ఊడదీయకుండా, ఉప్పదీయకుండా, దాన్ని కదిలించకుండా నీళ్ళు రావాలంటే ఏం చేస్తే వస్తాయి? దాంట్లో నీళ్ళు పోయి. ఎవరు చెప్పారు? కొట్టండి, తరటి పెట్టి చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. దాన్ని నీళ్ళు పోయి. ముందు చెప్పేది లేదు. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు అమ్మా? చెప్పకుండా 5 నిమిషాలు టైం వేస్ట్ అయిపోయింది. ఈయన నీళ్లు కొడతానే ఉన్నాడు. ఆయన పెద్ద మనిషి చూసి, ఒరే బాయ్, అది కొట్టి దాన్ని చంపేస్తావు ఎందుకురా? దాని ఒక బకెట్ నీళ్లు పోయిరా, నీకు కావాల్సిన నీళ్ళు వస్తాయి అని చెప్తే, అవునా, లేకపోతే రావు. ఎందుకు రావు? ఎయిర్ పట్టేసింది, ఎయిర్ లాక్ అయ్యింది. ఎయిర్ లాక్ కావాలంటే ఎయిర్ కీ కావాలా? ఎయిర్ లాక్ గాలి తీసేయాలంటే ఏం చేయాలి? నీళ్లు పోస్తే గాలి దానంతటి బయటికి వెళ్ళిపోతుంది. ఆ నీళ్లు పోస్తే ఏమవుతుంది? ఈ నీళ్లు లోపలికి వెళ్ళి లోపల నీళ్ళు బయటికి లాక్కొని వస్తాయి. అవునా అని చెప్పి వాడు పరుగున వెళ్ళి పెద్ద బకెట్ నీళ్ళు తీసుకొని బడబడ దాంట్లో పోసాడు. దాంట్లో పోసి కొట్టగట్టిగా నీళ్ళు పోసాడు. నీళ్లు పోసి ఎప్పుడైతే వాడు బోరింగ్ కొడుతున్నాడో, వాడు బోరింగ్ కొడుతూ ఉండగానే నీళ్ళన్నీ వాడు లోపల నీళ్ళు బడ బయట నుంచి వస్తామని కొట్టగట్టిగా చెప్పట్లు. నీళ్ళన్నీ వస్తా ఉన్నాయి బయటికి. నీళ్ళన్నీ బయటకు వచ్చేసరికి
నీ ఇంట్లో కంపు, ఒంట్లో కంపు, ఎక్కడెక్కడ కంపు అంతా పోయి శుభ్రంగా అడిగేసుకొని ఎంత స్ట్రాగ్ పెట్టుకొని నీళ్లతో ఇల్లు మొత్తం నింపేసుకున్నాడు. హల్లెలూయా. కానుకైనా, పదవంతైనా, దేవుని మందిరపు పనికైనా, ఏదైనా నీ నుండి రావలసినది దేవుడి దగ్గరికి రాకుండా ఉంటే దాని వలన నీవు పొందవలసిన దేవుని ధనాగారములో మరుగైన సంపద నువ్వు ఏది అనుభవించలేవు. నీవు అనుభవించాలి, సమృద్ధి పొందాలి అంటే నువ్వు కనీసం దేవుడికి ఇచ్చే విషయంలో విశ్వాసకి తగినట్లుగా నమ్మకంగా ఉంటే, నీ విషయంలో ఆయన నమ్మకంగా ఉండి ఆయన కలిగినదంతా దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం బాగా పెట్టేపో, సంపాదించావు నీళ్ళు. నీవు ఎప్పుడైతే దాచుకొని కూర్చుకొని తాళం వేసుకుంటావో ఎయిర్ లాక్ అయిపోతుంది. ఇక్కడ నువ్వు కొట్టుకోటి ఇరిగిపోవాల్సిందే, కొత్త మార్చుకోవాల్సిందే. కానీ ప్రభు దగ్గర నుంచి నువ్వు సంపాదించింది ఏది లేదు, శూన్యం. ఎప్పుడైతే కలిగిన కొంచెం నమ్మకంగా ఒక్క బకెట్ నీ నీళ్లు పోస్తావో నీ జీవితం అంతా మరలా నీకు కావలసిన సమృద్ధి అక్కడి నుంచి వచ్చేస్తాయి, అదే చోట నుంచి వచ్చేస్తాయి. మరి దాచుకుంటే ఎట్లా, కూర్చుకుంటే ఎట్లా? మరి ఈ విషయంలో ఎంతమంది నమ్మకంగా ఉన్నారు? ఎంతమంది యథార్థవంతులై ఉన్నారు? ఎంతమంది దేవుని ఎదుట నువ్వు కలిగినటువంటి వాళ్ళై ఉన్నారు? ఈ మాట ఇంతవరకు నా విశ్వాసాలకు నేను చెప్పలేదు, చెప్పే అవకాశం వాళ్ళు నాకు ఇవ్వలేదు. ఇన్ని డబ్బులు ఎట్ట ఖర్చు పెట్టారు మాట చెప్పకుండా అని నా ఆశ్చర్యపోవటమే. ఏ రోజు నేను చెప్పలేదు, అవకాశం తీసుకొని రాలేదు. కానీ నీకు నీ శక్తికి మించిన పరిచర్య నీ కళ్ళ ముందు కనపడతా ఉంది. నీ సేవకుడికి చెప్పి ఉండకపోవచ్చు, కానీ విశ్వాసకి తగినది ఇది. ఎప్పుడైతే నువ్వు నమ్మకంగా ఉంటావో నీ జీవితంలో నీవు నమ్మకంగా ఉండగలేంది ఆయన నమ్మకస్తుడు కదా, మరింత నిశ్చయముగా ఆయన పరలోకపు ధనాగారాన్ని నీ కొరకు తెరుస్తాడు. తెరచునుగాక, తెరచునుగాక, నీకు సమృద్ధినిచ్చునుగాక. హల్లెలూయా. మరి ఎందుకట్లా? కొందరు ఎందుకట్లా ఉంటారు? కొందరికి ఎందుకు మనసు రాదు? ఎందుకు కొందరు ఇట్లా, కొందరు అట్లా ఉంటారు? చూడండి, ఒక వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యం అంటుంది ఏమని? ఒక వాక్యాన్ని మీకు చూపిస్తా, చూడండి. ఏంటిది అది? సామెతలు 11:24. సామెతల గ్రంథం 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి దాంట్లో ఎన్ని పోయారు, తగినన్ని పోయారు. అందుకే లేమి, అందుకే కరువు, అందుకే కొరత. ఇద్దామన్నా, చేద్దామన్నా, ఇంకేది చేద్దామన్నా ఏదో ఒక కొదవగా బాధపడేటువంటిది. అది ఎందుకో? ఫిలిప్పీ పత్రిక 2:24. కొదవతో పాటు ఇంకేముంది కారణం? ఫిలిప్పీ 2:21. అందరూ తమ సొంత కార్యాలనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదండి బాబు. అదే కదా పెద్ద సమస్య. అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ ఏం చూడట్లేదు? యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదు. గనుక నా దేవుడి కార్యాలు మీరు చూచువారుగా ఉందురుగాక. చెప్పండి, దేనికి తగినట్లుగా? మొదటి మాట చెప్పండి, పిలుపుకు తగినట్లుగా, రైట్. రెండవది పరిశుద్ధులకు తగినట్లు, దైవభక్తి గల వారు అని చెప్పుకునే వారికి, విశ్వాసకి తగినట్లు. ఒక మాట చెప్పి ముగిస్తానే, చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. యాకోబు 2:12. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడుడి, అలాగుననే ప్రవర్తించుడి. అంతే. స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున మనం ఎవరికి తగినట్లుగా ఉండాలి? తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడాలి, అలాగే ప్రవర్తించాలి. ఎవరికి తగినట్లుగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి అంటే, చివరిగా 5వదిగా తీర్పు పొందబోయే వారికి తగినట్లుగా. చెప్పండి, ఎవరికి తగినట్లుగా? నీ భక్తిని బట్టి ఒకరోజు తీర్పు ఉందండి, నీ క్రియలను బట్టి తీర్పు ఉంది, పరిచర్యలోని సాకారాన్ని బట్టి తీర్పు ఉంది, నీవు దేవుని సేవకుని పరిచర్యను ప్రేమించదాన్ని బట్టి తీర్పు ఉంది. నీ తీర్పులో ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనలో ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, తీర్పు పొందబో వారికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి, అలాగే మాట్లాడాలి. రేపు నాకు తీర్పు ఉంది కదా,
ఈరోజు నేను దేవుడి పనుల్లో నిర్లక్ష్య పెడితే నాకు ఏమని తీర్పు తీరుస్తాడు దేవుడు, రేపటి సంగతి రేపు అన్నట్టుగా అనుకుంటే దాన్ని మనమే మోసం చేసుకున్నటువంటి వాళ్ళమైపోతాం. మనల్ని మనం నష్టపెట్టుకునేదానికి మనమే కారకులుగా మిగిలిపోతాం. కాబట్టి తీర్పు పొందబో వారికి తగినట్లుగా మనం మాట్లాడాలి, అలాగునే ప్రవర్తించాలి. ఇది విశ్వాసకి తగినది. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, ప్రభువు అక్కడ సమీపిస్తున్నటువంటి ఈ కడవరి దినాల్లో మనము తీర్పు పొందబోతున్నామన్న సంగతిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. తీర్పు పొందకూడదు అని అనుకుంటే మనం ఏం చేయాలి? తీర్పు పొందకూడదు అని అనుకుంటే మనం ఏం చేయాలి? ఎలా ప్రవర్తించాలి? మనం ఏమై ఉండాలి? చదవండి మరొక మాట. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వాక్యం. కొరింథీ మొదటి పత్రిక 11:31. మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. హల్లెలూయా. మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు వరకు వెళ్ళము. నేను చేసింది తప్ప రైటా, విశ్వాసకి తగినదా కాదా? కాకపోతే ప్రభు విశ్వాసకి తగినట్టుగా నేను ప్రవర్తించలేదు, మాట్లాడలేదు, భారాన్ని కలిగి ఉండలేదు, సహకారిగా ఉండలేదు, తగినట్లుగా పిలుపుకి తగినట్లుగా, భక్తికి తగినట్లుగా, దేనికి తగినట్లుగా నేను దేనికి లేను, నన్ను క్షమించి ఇవన్నీ నాకు కలగజేయి అని అడిగి సంపాదించుకోవాలి. మనం తప్పు చేసి ఏముంది ఎవరు చేయలేదు అని మనల్ని మనమే సమర్థించుకుంటే తీర్పు దినాన రేపు నిలబడాల్సి వస్తుంది. మనల్ని సమర్థించుకుంటాం, ఎవరినైనా ఎదిరించవచ్చు, సేవకుని కూడా ఎదిరించవచ్చు, అవసరమైతే దేవుణ్ణి ఎదిరించగలవా? అందుకని నిన్ను నీవే విమర్శించుకున్నట్లయితే తీర్పు వరకు పొందకుండా ఉంటావు, ఇక్కడ సరి చేసుకుంటావు, చక్కబెట్టుకుంటావు. అది విశ్వాసకి తగినది, విశ్వాసకి తగినది. స్వాతంత్రం ఇచ్చే నియమము చొప్పున తీర్పు పొందబోవారికి తగినట్లుగా మనం మాట్లాడాలి. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన, పరిచర్య, సేవలో నువ్వు చూపించే నమ్మకత్వము, నీవు కష్టపడే విధానము, శ్రమపడే ఇవన్నీ కూడా రేపటి రోజున నేను నరకానికి వెళ్ళనివ్వకుండా ఆపై నిత్య జీవానికి వెళ్ళేదానికి నీ సత్క్రియలు, ఈ విశ్వాసకి తగిన ఇవన్నీ కూడా ఏమవుతాయంటే కారణాలుగా కనపడాలి ప్రభు దగ్గర. మరి నీ దగ్గర లేకపోతే ప్రభు దగ్గరికి ఎలా వస్తాయి? ఒక వ్యక్తి ఆత్మను విడిచిపెడితే ఈ లోకంలో ఆత్మతో పాటు ఆ వ్యక్తి మాటలు, క్రియలు ఆత్మతో పాటు వెళ్ళిపోతాయి, వెళ్ళి పక్కన నిలబడతాయి. ఆ క్రియలు, ఆ మాటలను బట్టి ఈ ఆత్మకు తీర్పు జరుగుతుంది. మరి నీ ఆత్మ పరలోకానికి వెళ్ళి నిలబడి పరలోకానికి వెళ్ళి తీర్పు పొందాలి అంటే దానికి తగిన మాటలు, క్రియలు నీ దగ్గర ఏమన్నాయి, వాటిని బట్టి తీర్పు తీర్చాలి. తీర్పు పొందబో వారికి తగినట్లుగా బ్రతకాలి. మనల్ని మనమే విమర్శించుకొని, మనల్ని మనమే చక్కబెట్టుకొని, ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఎప్పుడైతే నీవు నూతన పరుచుకునే వ్యక్తిగా నీవు దేవుని దృష్టి కనబడతావో నీ ఆత్మీయతలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటావు. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కనుక మనకు తగినది ఏది? మనము పిలుపుకు తగినట్లుగా ఉండాలి. రెండవది పరిశుద్ధులకు తగినట్లు, మూడవది దైవభక్తి గల వారికి తగినట్లు, నాలుగవది విశ్వాసకి తగినట్లు, చివరిగా తీర్పు పొందబో వారికి తగినట్లు. వీటికి తగినట్లుగా ఈ లోకంలో దేవుడు మనల్ని బ్రతికింపజేయునుగాక. ఈ మాటలు మీ హృదయాల్లో నా దేవుడు స్థిరపరచునుగాక. మిమ్మల్ని, మీ సేవకుని, మీ పరిచర్యను మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి నా దేవుడు ఈ భూమి మీద మిమ్మల్ని వర్ధిల్లజేయునుగాక. దేవునికి స్తోత్రం. ఒక తీర్మానంతో ప్రార్థన చేద్దాం.